దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి మాటలను కొంత సమయము మనం జాగ్రత్తగా వినవలసిన వారమై ఉన్నాం. శ్రద్ధగా దేవుని మాటలు విని ఆయన చిత్తమును, ఆయన ఉద్దేశములను నెరవేర్చుటకు సిద్ధపడదాం. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. చాలు. దేవుడి వాక్య భాగమును మన మధ్యలో ఆశీర్వదించిన గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భమును చాలా జాగ్రత్తగా కొంత సమయం మనందరం కూడా ధ్యానించుకోవటానికి సిద్ధపడతాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులకు మధ్య జరుగుతున్న సంభాషణ. జాగ్రత్తగా మీరు వాక్యం వినండి. బైబిల్ తర్వాత చదువుతారు. వాక్యం జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారికి తన శిష్యులకు మధ్య జరుగుతున్న సంభాషణ. యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనకు జరిగినటువంటి ఒక అవగాహన ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి ఆయన యొక్క శిష్యులు వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు, సంభాషణ చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే, అయ్యా బాగా గమనించి ఆలోచిస్తే, అయ్యా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు? భూలోక రాజ్యం గురించి మాట్లాడట్లా. ఎందుకు? భూలోక రాజ్యంలో ఏముండదు. మేము దేవుని కోసం వచ్చాము, మేము యేసు ప్రభు కోసము మాకున్నదంతయు ఇచ్చాము, మాకున్నదానంతయు త్యాగం చేశాము. మేము ఈ లోకంలో ఏది కూడా మాదని అనుకోనలేదు కనుక మేము ఇప్పుడు ఈ లోకంలో మా గొప్పతనాల గురించి ఆలోచించాల. పరలోక రాజ్యంలో గొప్పతనం కావాలి. పరలోక రాజ్యంలో గొప్పగా, పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అని యేసు ప్రభు వారిని తన శిష్యులు అడుగుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట మాట్లాడుతూ, ఇప్పుడు మీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఆ డౌట్ రాకూడదు కదా. అంటే మీ మనసులో ఏదో ఒక ఆలోచన ఉన్నది, ఏదో ఒక ఉద్దేశం ఉన్నది కాబట్టి డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించడం తప్పు కాదు. పరలోక రాజ్యం చాలా ప్రాముఖ్యమైనది. పరలోకంలోనికి వెళ్ళాలన్న ఆశ ఉండటం కూడా గొప్పది. ఇప్పుడు మీరు వెళతారు అంటే, గొప్ప వాళ్ళు అంటున్నారంటే వెళతారనే కదా. ఇప్పుడు మీరు వెళతారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు గొప్పవాడు అని అడగగానే యేసు ప్రభు వారు ఒక చిన్న పిల్లవాడిని వాళ్ళ దగ్గరకు తీసుకొని వచ్చి, ఎవరైతే బాగానండి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన మీరు మార్పు నుండి అంటే ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్న మాట. శిష్యుల యొక్క జీవితాలు చాలా ఫలభరితముగా మారిపోయాయి. శిష్యుల యొక్క జీవితాలు చాలా దేవుడికి ఇష్టముగా ఉన్నాయి. చాలా దేవుడితోనే తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడు యేసు ప్రభు వారితో సువార్త కొరకు వెళ్ళిపోతున్నారు, యేసు ప్రభు వారితో ఆయా ప్రాంతాల పరిచర్యకి వెళ్ళిపోతున్నటువంటి శిష్యులు. ఇప్పుడు ఈ శిష్యుల యొక్క జీవితాల్లో వీళ్ళు మాట్లాడుతున్న మాట, అయ్యా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అంటే, గొప్పల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ లోకంలో మేము అన్ని విడిచిపెట్టుకున్నాం మా ప్రభు నీ కొరకు, అన్ని విడిచిపెట్టుకున్నాం, ఏది కూడా మేము మాది ఉంచుకోలేదు, మొత్తం పోగొట్టుకున్నాం. ఇప్పుడు అన్నీ విడిచిపెట్టిన తర్వాత, బాగా అన్నీ విడిచిపెట్టిన తర్వాత
పరలోకంలో కూడా కొన్ని గొప్పతనాలు కావాలి కదా. ఇక్కడ గొప్ప లేకుండా అక్కడ గొప్ప లేకుండా బ్రతుకు విలువ ఉండదు కదా. అక్కడ ఎవరు గొప్పవారని కానీ యేసు ప్రభు వారు వాళ్ళ యొక్క డౌట్ అంటే వాళ్ళకున్న అనుమానాన్ని తీర్చడానికి ఒక చిన్న పిల్లోని పిలిచాడు. పెద్దవాడిని కాదు, చిన్న పిల్లల్ని పిలిచాడు. చిన్న పిల్లవాడిని పిలిచి వాళ్ళ దగ్గర నిలబెట్టి ఏమంటున్నాడంటే, మీరు మార్పు నుండి, మీరు మొట్టమొదట ఏం చేయాలి? మార్పు నందాలి. అంటే ఇప్పుడు వాళ్ళల్లో ఏమి రాలేదు. ఎందుకు మార్పు రాలేదు? యేసు ప్రభుని వెంబడించినంత మాత్రాన మార్పు వచ్చిందంట కరెక్ట్ కాదు. దేవుని సన్నిధిలోకి వచ్చి బాప్తీసం తీసుకున్నంత మాత్రాన మారారనటం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ మీరు మార్పు నంది మీరేం పొందాలి? ఏ మార్పు పొందాలి? ఎలాంటి మార్పు పొందాలి? ఇప్పుడు వీళ్ళు ఎలాంటి మార్పు పొందాలి? ఇప్పుడు వీళ్ళు చెప్పండి. బిడ్డల వలె మారాలంటే ఇప్పుడు వాళ్ళలో ఎలాంటిది ఉన్నదంటే, వాళ్ళలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి తెలియనటువంటి ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. నువ్వు గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని. అంటే ఇక్కడ ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు గొప్ప అని లేనిపోని విధంగా మాట్లాడుకుంటున్నప్పుడు మీలో ఈ విభేదాలు ఉండకూడదు. మీలో ఈ విభేదాలు, మీలో ఈ తారతమ్యాలు ఉండకూడదు. మీలో ఒకళ్ళ మీద వాళ్ళ అసూయ ఉండకూడదు. మీలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి లేనిపోయినటువంటి ఒక ఈర్ష్యాభావం ఉండకూడదు. మీరందరూ ఎలా ఉండాలి? దేవుని నమ్ముకున్నటువంటి మీరందరూ ఒకటిగా మారిపోవాలి. కానీ ఇక్కడ మీలో డౌట్లు వచ్చాయి. ఏమి డౌట్లు వచ్చాయంటే, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? చెప్పండి, ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? నేను గొప్ప, నేను గొప్ప అని ఎందుకు అనుకుంటున్నారు? అనుకోవటానికి కారణాలు ఉంటాయి కదా, కారణాలు లేకుండా ఉండవు. ఎందుకు అనుకుంటున్నారంటే నేను గొప్ప, నేను గొప్ప అని? వీళ్ళందరూ మనకు ఒక విషయం బాగా గమనించి ఆలోచిస్తే, నేను ఎక్కువ పరిచర్య చేశాను, నేను ఎక్కువ పరిచర్య చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఎక్కువ బహుమానాలు వస్తాయి. ఇక్కడ నేను ఎక్కువ మందిని మార్చాను కాబట్టి అక్కడ నాకు ఎక్కువ కిరీటాలు వస్తాయి. ఇక్కడ నేను ఎక్కువ చోట్ల సువార్తకి వెళ్ళాను కాబట్టి నాకు అక్కడ ఎక్కువ కిరీటాలు వస్తాయి. ఇక్కడ నా చర్చికి వందల లక్షల మంది వస్తున్నారు కాబట్టి అక్కడ నాకు ఎక్కువ వస్తుంది. అంటే మీరు ఇక్కడ చేసిన దాన్ని చూసి మీరు అక్కడ పెద్ద గొప్ప అవుతారేమో, కానీ మీరు ఎలాంటి వాళ్ళైనా, మీరు ఎంతటి వాళ్ళైనా, మీరు ఎంత ఉద్దేశంలో ఉన్నా మొట్టమొదట మీరేం కావాలి? మారాలి. ఏం కావాలంట? మారాలి. మేము మారామంటే మారితే మీలో ఏముండదు? చెప్పండి. మారితే ఇప్పుడు ఏముండదు? వాళ్ళలో వాదులాట ఉండదు. మారితే ఒకళ్ళ గురించి ఒకళ్ళు లేనిపోయి చెప్పుకోరు. మారితే ఒకడి కాడు ఒకడికి వెళ్ళి పొగుడుకోడు. మారితే ఒకడి కాడు ఒకడు డప్పాలు కొట్టుకోడు. అంటే ఈ లెక్క మారలేదు. నువ్వు మారితే ఒకళ్ళ గురించి తక్కువగా చూడవు. నువ్వు మారితే ఒకళ్ళ గురించి హేళన చెయ్యవు. నువ్వు మారితే ఒకళ్ళ గురించి అవగాహన లేకుండా మాట్లాడవు. నువ్వు మారితే వాళ్ళ గురించి ప్రేమతో ఉంటావు. నువ్వు మారితే ఎదుటి వాళ్ళ మీద ఎలా ఉంటుంది? కనికరం ఉంటుంది. నువ్వు మారితే ఎదుటి వారి మీద జాలి ఉంటుంది. నువ్వు మారితే ఎదుటి వారి పట్ల ప్రేమ ఉంటుంది. కానీ నువ్వు మారలేదు. మీరు మార్పు నుండి ఏమి నొందాలి? మార్పు నుండి. మార్పు నొందటం అనేది ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళ జీవితాలలో వీళ్ళు మారారు అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు మారారు అనటం కంటే కూడా యేసు ప్రభువు చెప్పిన దాని గురించే ఈరోజు మనం ఎక్కువ ఆలోచించాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఆలోచించినటువంటి చూసినప్పుడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను
ఆ చిన్న పిల్లోడు తను తగ్గించుకుంటున్నాడంటే అర్థం ఏమిటి? ఇక్కడ తగ్గించుకున్నది ఎవరాడా? ఇక్కడ మీకు అక్కడ కనపడుతున్న చిన్న పిల్లవాడు తగ్గించుకోవడం అంటే ఏంది? ఎలా తగ్గించుకున్నాడు తాను? ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, వాళ్ళు తగ్గించుకున్నారంటే అర్థమైంది. ఇప్పుడు వాళ్ళని తగ్గించుకున్నారట. ఏమన్నా చూడండి, ఆ మాట చదివినప్పుడు ఒకసారి చదివినప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొనువాడు ఎవడు? ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొనువాడు ఎవడు అంటే ఈ బిడ్డ తగ్గించుకున్నాడా? ఏ విషయంలో తగ్గించుకున్నాడు ఈ బిడ్డ? ఇప్పుడు చెప్పాలి. అన్నిటిలో తగ్గించుకున్నాడు అంటే ఎలా తగ్గించుకొని ఉంటాడు చెప్పండి? తగ్గించుకున్నాడంటే అక్కడ మనకు కొన్ని రుజువులు కాని రావాలి కదా. ఆ బిడ్డలో కల్మసనం లేదు, ఆ బిడ్డలో కఠినం లేదు, ఆ బిడ్డలో క్రూరత్వం లేదు, ఆ బిడ్డలో అసూయ లేదు, ఆ బిడ్డలో తారతమ్యాలు లేవు, ఆ బిడ్డలో విభేదాలు లేవు, ఆ బిడ్డలో భేదభావాలు లేవు, ఆ బిడ్డలో ఏక మనసు ఉన్నది. తగ్గించుకోవటం అంటే బిడ్డ తన జీవితంలో తగ్గించుకోవడం అంటే ఏంటంటే అతడు ఎవరిని చూసినా ఏం చేస్తాడు? ఆమేన్. ఎవరైనా ద్వేషిస్తాడా? ద్వేషించడం అంటే తెలుసా? ఎవరి మీద పగ పెట్టుకుంటాడా? ఎవరి మీదైనా లేనిపోని విధంగా నేనే గొప్పని అనుకుంటాడా? ఎందుకు అనుకోడు? చిన్న పిల్లవాడికి ఏమీ తెలియదు. ఆమేన్. చిన్న పిల్లవాడికి ఏమీ తెలియదంటే చిన్న పిల్లవాడికి ఇక్కడ తెలియదు అంటే అర్థం ఏమిటంటే వాడి జీవితంలో బాగానండి, వాడి జీవితంలో వాడు ఎదుటి వాళ్ళ మీద చెడు గుణాలు కలిగిన వాడు కాదు. ఈరోజు మనలో ఉంటాయి చెడు గుణాలు, శిష్యుల్లో ఉన్నాయి. యేసు ప్రభు వారు ఒక ప్రాంతంలోనికి సువార్త చేయడానికి వెళ్ళారు. ఆ ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ యేసు ప్రభు వారిని తృణీకరించారు. ఏం చేశారు? వెళ్ళిపో, మా ప్రాంతం వద్దన్నారు. అప్పుడు అనుకున్నటువంటి శిష్యులు ఏమన్నారు? ఏమన్నారు చెప్పండి? అనుకున్నటువంటి శిష్యులు, అయ్యా ఈ సమయంలోనే అగ్ని నుండి ఆకాశం నుండి అగ్నిని కురిపించి వీళ్ళను తగలబెట్టాలని ఆజ్ఞాపిస్తామా అని అడుగుతాడు. అంటే చిన్నపిల్లలు తగలబెట్టాలనుకుంటారా? ఇలా మనసులో తగలబెట్టాలని కోరుకున్నది. ఎందుకు తగలబెట్టాలనుకుంటున్నారు? ఎందుకని తగలబెట్టాలనుకుంటున్నారు చెప్పండి? దేవుని తృణీకరించారని, గ్రామానికి రావద్దన్నారు కాబట్టి తగలబెట్టాలనుకుంటున్నారు. అంటే ఎలాలో ఏముంది? ఎలాలో ఏముంది? మార్పు లేదా? కరెక్ట్. ఎలాలో ఏముంది? కోపం. ఎలాలో ఏముంది? మేము మంచోళ్ళము, మీరు చెడ్డోళ్ళు. అదే కదా ఉన్నది. మేము మంచోళ్ళం కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాము, మేము మంచోళ్ళం కాబట్టి, మేము మంచి గుణ లక్షణాలు కలిగిన వాళ్ళం కాబట్టి మీరు రేపు నరకంలో తగలబడతారని చెప్పేస్తున్నారు చెప్పకుండా. అంటే ఇక్కడ ఇలా ఫీలింగ్ ఏమైపోయింది? మేము గొప్ప, నేను ఏ పాపము చేయలేదు, నేను ఏ తప్పిదము చేయలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నా అంత మంచోడు లేడని నీలో నువ్వు విర్రవీగిపోతున్నావు. కానీ నీ మనస్సులో నువ్వేం చేయాలో తెలుసా? అయ్యా పౌలు గారు మాట్లాడినట్టుగా నేను నేటి వరకు కూడా నాలో ఇంకా ఏదైనా ఒక కొదువు ఉంటే అది నీవే నా కొదువును తొలగించమని ప్రార్థన చేశాడు పౌలు గారు. నేను పర్ఫెక్ట్ అని ఆయన ఎప్పుడు మాట్లాడుకోలేదు. చిన్న పిల్లవలే మీరు మార్పు పొందితే, చిన్న పిల్లలాగా మార్పు పొందాలి. అప్పుడు తర్వాత మాట్లాడాడు. ఏమన్నారు తెలుసా?
ఆ చిన్నపిల్లలాగా మార్పు ఉంది చెప్పి చెప్పి ఉపమానం చెప్పుకుంటూ వస్తున్న తర్వాత చివరి మనం చదివిన మాట ఉన్నాడంటే, అలాగునని ఈ చిన్న వారిలో ఒకరైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఈ చిన్న వారిలో ఒక్కరైనను, ఏ చిన్నవారిలో? ఈ చిన్నవారిలో, అక్కడ కనపడుతున్నటువంటి చిన్నవారిలో ఒక్కరైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము. అంటే మీ తండ్రికి ఏమి లేదు, వీళ్ళు నశించాలని మీ తండ్రికి ఇష్టం లేదు. మీ తండ్రికి ఏమని ఇష్టం ఉంది? మీ తండ్రికి ఏమి ఇష్టం ఉంది? వీళ్ళు మారాలి, వీళ్ళు పరలోక రాజ్యంలోనికి రావాలని మీ తండ్రి చిత్తమై ఉన్నది. అందుకొరకే ఆయన ఏం చేస్తున్నారంటే మనుషుల యొక్క మనస్సులలో ఉన్నటువంటి ఆ మనస్సును మార్చాలని తపన చెందుతున్నాడు దేవుడు. మార్చాలని తపన చెందుతున్నాడు. కాబట్టి మనిషి మారాడు. ఎంతవరకు మారాడంటే కొంతవరకే మారాడు, పూర్తిగా మారల. పర్ఫెక్ట్ కాల మనిషి జీవితము పరలోకానికి అంటే కరెక్ట్ గా సరి సమానం కాడ తక్కువగా కనపడుతుంది. ఇంకా మనిషిలో మనం అనుకుంటాం ఏదో లేదు జీవితం అలా ఉండిపోతుందని అనుకుంటాం. నీకు నాకు తెలియనటువంటి మరో తత్వం ఉన్నది దేవుని దగ్గర. నీకు నాకు తెలియనటువంటి మరొక తత్వము, ఆ తత్వముని మనలోనికి పంపించి మనలను తనలాగా మార్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనలను తనలాగా మార్చుకోవాలి. మనం తనలాగా మారాలంటే ముందు మనలో మనము చచ్చిపోవాలి. మనలో మనం చచ్చిపోలేము. మనలో మనము చనిపోవాలి. మన యొక్క శరీర స్వభావాలను చంపేసుకోవాలి. మన శరీర సంబంధమైనటువంటి కోరికలను చంపేసుకోవాలి. మన శరీర సంబంధమైన ఆలోచనలను చంపుకోవాలి. అలాగ నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకొని నిలబడతావో అప్పుడు నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావు. ఇప్పుడు తీర్మానాలు తీసుకుంటున్నావు కానీ నిలబడే తత్వం మనలో లేదు. నిలబడలేకపోతున్నాం. ఎందుకు నిలబడలేకపోతున్నామంటే ఒక పక్క పరిస్థితులు, ఒక పక్క మనం. యేసు ప్రభు వారి శిష్యుల దగ్గర పిలిచాడు. ఈ చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకేమీ పట్టవు, వీళ్ళకేటి గురించి ఆలోచన ఉండదు, ఇలా ఏంటి మీద వీళ్ళు ఆధారపడేవాళ్ళు కాదు. ఎందుకంటే చిన్నపిల్లవాళ్ళ తత్వం తెలుసమ్మా, అంత మంచోళ్ళు తెలుసు. చిన్నపిల్లవాళ్ళు ఒక తల్లి ఒక తండ్రి, బాగా కొద్ది నిమిషాలు మీకు బాగా చెప్తాను. ఒక తల్లి ఒక తండ్రి లేదా ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వాళ్ళ యొక్క శరీర సంబంధమైన ఆ కోరికలు తీర్చుకోవటం కోసము వాళ్ళు విర్రవీగి ఒక తప్పు చేస్తే ఆమెకు ఒక కుమారుడు కుమార్తె పుడుతుంది. హద్దు ఆపు లేకుండా ఉండటం వల్ల ఈ పుట్టినటువంటి బిడ్డను 10 మందిలోకి తీసుకపోతే నాకు పరువు పోతుందని ఆ కన్న కడుపునే, ఆ కడుపులో నుంచి వచ్చిన బిడ్డనే, ఆ కన్న ప్రేమనే చంపేసి ఒక బస్ స్టాండ్ లోను చెత్త కుప్పలోను ఇసిరేసి వస్తుంది. తెలుసా? ఇసిరేసి వచ్చిన తర్వాత ఆ చిన్న పిల్లవాడికి ఆ తల్లి మీద కోపం ఉండదు. తెలుసా మీకు? ఆ చిన్న పిల్లవాడికి ఆ తల్లి మీద కోపం ఉంటుందా? ఆ చిన్న పిల్లవాడికి ఆ తండ్రి మీద ద్వేషం ఉంటుందా? ఇదిగో నీ అవసరాన్ని తీర్చుకోవడం కోసం నన్ను లోకం మీదకి పంపించి నన్ను లోకం మీదకి పంపించిన తర్వాత నన్ను తీసుకెళ్ళి ఆ చెత్త కుప్పలు ఎందుకు పండుగావు అని ఏ రోజు కూడా దేవుణ్ణి ప్రార్థన చేయదు ఆ చిన్నపిల్ల. అస్సలు ఆలోచన ఉండదు. ఆ టైంలో ఎవరు వెళ్ళినా కూడా ఆకలి అవుతుంది, నాకు దాహం అవుతుంది అని ఒక ఏడుపు ద్వారా పిలిచింది అంతే, ఏమీ తెలియదు. మనమైతే నట్టేట్లో ముంచేసిపోయాడు, నన్ను పాడు చేసిపోయాడు, అసలు అట్లాంటి వాళ్ళు అనవసరంగా నమ్మాను, నా జీవితాన్ని తగలబెట్టుకున్నాను,
నేను చచ్చిపోతే బాగుండి, అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బాగుండి, అసలు నేను ఎందుకు నమ్మానని నిన్ను నువ్వు ఏడ్చుకుంటావు. ఈ చిన్న పిల్లకి ఏమీ ఆలోచన లేదు, ఎలాంటి అన్యాయం చేయలేదు, ఎలాంటి మోసం చేయలేదు, ఏ విధముగా కూడా వ్యతిరేకంగా లేదు. ఆ చిన్న పిల్లవాడికి ఉన్న ఆలోచన ఏంటంటే నన్ను దేవుడు పంపించాడు, ఆ దేవుడే నన్ను పోషించుకుంటాడు, ఈ టైంలో నేను ఇక్కడికి వచ్చానంటే దీని వెనక చాలా కారణం ఉన్నది. చిన్న పిల్లవాడి వలె మారటం అంటే ఊరకం అనుకున్నాను. ఒక పూట అన్నం లేకపోతే మనం ఎంత ఎడుతాం తెలుసా? కానీ బాగా ఒక్కరోజు ఆహారం లేకపోతే మనం ఎంత బాధపడతామో తెలుసా? కానీ మన జీవితంలో మనందరం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఏంటంటే దేవుడు మనకు తగిన సమయంలో ఇస్తాడని మనకు తెలిసి కూడా నమ్మకం లేనటువంటి భక్తి మంది. రాత్రి మనం ఏలియా గురించి మాట్లాడుకున్నాం. కాకులు తీసుకొస్తాయని తెలిసి కూడా అతను కొద్దిగా టెన్షన్ ఎక్కువైపోయింది. దేవుడు చేస్తాడని తెలిసి కూడా మనలో మనకు అపనమ్మకం ఎక్కువైపోతుంది. కానీ శిష్యులను చూసి అంటున్నాడు, ఎవరు నశించుట నా తండ్రికి ఇష్టం లేదు. ఎవరు అంటే ఎవరు పాడైపోవడం ఊరికి ఇష్టం లేదు. మరి మనకు ఇష్టం ఉన్నదా? మనకు ఇష్టం లేదు. బాగానండి, దేవుడికి ఇష్టం లేదంటే మనకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదంటే నువ్వేం కోరుకోవాలి? అక్కడ అదే, నీకు ఇష్టం లేదంటే నువ్వు వాళ్ళను మేలు చేయటం కోరుకోవాలి, వాళ్ళని ప్రేమించటం కోరుకోవాలి. చిన్న బిడ్డను చెత్త కుప్పలో పడేసి వస్తే నన్ను ఎందుకు కన్నావని ఏ రోజు కూడా ఎదురు తిరగబడి అడగదు. అక్కడ నిలబడి నన్ను ఎందుకు ఇక్కడ వేసిపోయావని అడగదు. ఇదిగో ఇటు పక్క నుంచి పాము వస్తుందేమో, ఇటు పక్క నుంచి జంతువు వస్తుందేమో, ఇటు పక్క నుంచి ఏదో వస్తుంది, నన్ను తింటదని అడగదు. మీరు అనుకోవచ్చు నోరు లేదు కాబట్టి అరవదు, నోరున్నా కూడా అరవదు. అక్కడ కల్మసం లేని బిడ్డలాళ్ళు, కల్మసం లేని మనస్సు, కల్మసం లేని బ్రతుకులు వాళ్ళకి ఎవరి మీద పగలు ఉండవు, వాళ్ళకి ఎవరి మీద ద్వేషం ఉండదు. అందరూ మనుషులే కదా అనుకుంటారు. చిన్న బిడ్డలాగా మారాలి. అప్పుడు ఆ చిన్న బిడ్డ యొక్క మనసు ఎలా ఉంటుందంటే, ఎవరొచ్చి ప్రేమతో పిలిచినా ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. నేను రాను చెప్తారా? ఇదిగో వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? బాగానండి, వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? తన సుఖాల కోసము, తన అవసరాల కోసము, తన కోరికల కోసము తన శరీరాన్ని వాడుకొని నేను వచ్చిన తర్వాత నేను అడ్డమవుతాను, నన్ను ఇక్కడ పడేసిపోయినది మళ్ళా నా దగ్గరికి వచ్చిందని వాళ్ళ అమ్మ మీద ఎప్పుడు కూడా కలగదు. ఏడుస్తూ నవ్వుతూనే వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని అడగదు, ఎక్కడికి వెళ్ళొచ్చావని అడగదు, ఏం చేస్తున్నావని అడగదు. నేను అక్కడ పక్కన పడబెట్టి ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతుంటే ఎక్కడ తిరిగొస్తున్నామని అడగదు. అడిగేటువంటి అర్హత వాళ్ళకు ఉండదు. ఒకటే, నన్ను దేవుడు పంపించాడు, నేను ఈ భూమి మీద బతకాలి. ద్వేషాలు ఉండవు, పగలు ఉండవు, అనుమానాలు ఉండవు, అసూయలు ఉండవు, భేదాలు ఉండవు. చూడండి ఎంత బాధ, ఎంత సంతోషమో చూడండి. అక్కడ కోపం ఉంటుందా? మరలా ఒక 2 రోజుల తర్వాత ఆ చెత్త కుప్పలోనే ఏడుస్తుంటే మళ్ళా వాళ్ళ అమ్మే వచ్చి నా బంగారము, నా బుజ్జని ఎత్తుకుంటుంటే నన్ను ఎందుకు ఒడిలు పెట్టిపోయావని అడుగుద్దా? మనం ఎవరన్నా మోసం చేస్తే జీవితంలో నీ ముఖం చూడను, జీవితంలో నీతో మాట్లాడనంటావు. కానీ ఆ బిడ్డ మాత్రము నవ్వుతూ మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళిపోతుంది. నీకు చేసింది ఏం మోసం? నీది అసలు మోసమేనా? నేను నమ్మించి వంచన చేసుకుంటారు, నీతో స్నేహం ఉండి నిన్ను పక్కల బాల్యంలాగా నీకు కొమ్ము కాసి నేను ఏదో పాడు చేసిపోయి ఉంటారు. అది పెద్ద మోసమేనా? ఈ బిడ్డగా జరిగిన దాంతో పోల్చుకుంటే నీది మోసమేనా? అసలు చెప్పండి. నువ్వు బతకడానికి దేశంలో అన్ని దిక్కులు నలుదిక్కులు నీకు అవకాశాలు ఉన్నాయి. నువ్వు జీవించడానికి దేశంలో నలుదిక్కులు నీకు ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ పోయినా నువ్వు జీవించవచ్చు, ఎక్కడ పోయినా నువ్వు పౌరుషంగా రోషంగా బతకవచ్చు. కానీ చిన్న బిడ్డకు ఏ దిక్కు లేకపోయినా నన్ను వదిలేసిపోయిందని బాగా పెంచుకోవాలి. ఈరోజు నువ్వు
పొద్దున్న లేస్తే ఏమంటావు? యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అంటావు. మధ్యాహ్నం హల్లెలూయా స్తుతి మహిమ అంటావు. సాయంకాలం వచ్చాక స్తోత్రం చెల్లించమంటావు. నైట్ వచ్చేలోపు ఏంటి తెలిసినా ఏది జరిగింది అంటావు. అన్ని పాటలు పాడుతుంటావు, వాక్యం చెప్తుంటావు, ప్రార్థన చేస్తుంటావు. నన్ను మోసం చేసావు, జీవితంలో నీ వైపు చూడని అంటున్నావు. నీది మారు మనసా, వాళ్ళది మారినట్టు పగలదేవా? నిన్ను మోసం చేసిన నీ ఎదురుకు వస్తే ఈ రోజు నువ్వు పోయి మాట్లాడతావా, లేకపోతే వాళ్ళని చూసి తలంచుకుంటావు, దిగుపడతావా? నిజం చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. నిన్ను మోసం చేసి నీతో స్నేహం ఉండి నిన్ను నమ్మించి మోసం చేసిన వాళ్ళు మరలా నీ ఎదురుకు వస్తే వందనాలు చెప్తావా, బాగున్నావని అడుగుతావా? టూ అని వచ్చేస్తావు, అంతేనా కాదా? కానీ బిడ్డ ఊసేస్తుందా? యేసు ప్రభు ఆ మాట చెప్పినట్టు అర్థమే తెలుసా? ఈ బిడ్డ ఏ రోజు అయినా చీ అన్నదా? వాళ్ళ అమ్మని చీ అన్నదా? ఎందుకంటలేదు? ఆ ఇవికేం తెలుసు అంటారు. మనం ఆడ నుంచి ఏడు దాకా వచ్చిందని మనకు తెలియదు. మనం ఆడ నుంచి ఏడు దాకా వచ్చాం. ఆ నుంచి మనం పెరుగుతూ మన మంచితనాన్ని చంపేసుకుంటూ చెడ్డతనాన్ని మన హృదయంలో పెంచుకొని పెరుగుతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా దేశాల్లో చిన్న బిడ్డలు, పగల్లో చిన్న బిడ్డలు. నేను అప్పుడప్పుడు చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను. సమయాలు ఉన్నాడు కదా, మీ అందరికీ తెలుసుగా. అందరికీ తెలుసా? తెలుసు సమయాలు బైబిల్లో ఉన్న సమయాలు, బైబిల్లో ఉన్న సమయాలు తెలుసా? హన్నా కుమారుడు 2 సంవత్సరాలు సంవత్సరంన్నర పాలిచ్చిందమ్మ. పాలిచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఆడ నూకింది, దేవుడి మందిరంలో నూకింది. ఇప్పుడు ఏమాత్రం తర్వాత కుమార్తెలు కలిగితే వాళ్ళని పెంచుకుంటూ పోషించుకుంటుంది. ఏ రోజైనా నన్ను తీసుకొచ్చి ఈ మందిరంలో నీకు నీ బిడ్డలతో నువ్వు శుభ్రంగా ఉన్నావని అడిగిందా? సంవత్సరానికి ఒకసారి వచ్చిపోతున్నప్పుడు ఏందమ్మా బాగున్నామని అడిగిందా? ఏందమ్మా నన్ను ఎందుకు వదిలిపెట్టిపోయావు, నువ్వు నా ఇంటికాడ శుభ్రంగా తిరిగి బాగున్నారు, నాకేడ ఉదయం పోగట్టలేదు, సాయంకాలం పోగట్టు, నైట్ 1 గంటకాలు లేపుతున్నాడు, ఈ పాత్రలన్నీ గడమంటున్నారు, ఎందుకమ్మా నన్ను నిప్పులు కుంపట్లు వేసిపోయావు అని అడిగిందా? ప్రేమ. మనమైతే నన్ను ఒక్కదాన్ని వదిలేసిపోయాడు. ఎప్పుడు వస్తావో అడవిలో పొలంలో నేను అర్థా పోయేస్తాను అన్నమాట. 1 గంట దొరికి 50 సార్లు అంటావు. అడవి పోండి, ఎట్టు పోండి, నన్ను ఎవరైనా వచ్చేది దేశకపోతే ఏ పద్ధతి వచ్చి కలిసేస్తే ఆలోచించండి. సమూయేలు తన తల్లిని ఒక మాట కూడా అడగలేదు. ఎందుకమ్మా నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావని అనగలేదు. సమూయేలుకి తెలుసు, నన్ను పుట్టించింది దేవుడు, నేను ఇక్కడ ఉండాలి కాబట్టి నాకు అవకాశం ఉంది కాబట్టి ఉంచాడు, అంతే. సమూయేలుకి తెలుసు. నీకు తెలియదు, నీకు అవసరం. నీ జీవితం ఇంకా నీకు తెలియదు. నీ జీవితం యొక్క పరమార్థం ఇంకా నీకు తెలియదు. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క మెలకువలు నీకు ఇంకా తెలియదు. అందుకనే నేటి దినం వరకు కూడా ఎంత శుభ్రంగా ప్రార్థన చేసినా, ఎంత భక్తిగా ప్రార్థన చేసినా, ఎంత బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, వారానికి 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉన్నా నీ శత్రువు దగ్గరికి ప్రార్థన పోయి నువ్వు ప్రార్థన చేయలేవు. అది నీ వల్ల కాదు. కావాలంటే చూడండి, నీ వల్ల ఉందా? నీ శత్రువు, నిన్ను మోసం చేసిన వాళ్ళు, నిన్ను నమ్మించి నట్టేట ఉంచిన వాళ్ళు, నీ మీద గొడవలు పెట్టుకొని నరికి హత్య చేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర పోయి ప్రార్థన చేసి రాగలవా? పోతావా? ఎందుకు బో? అహం అనేది అడ్డం వచ్చేసింది. తెలియని ఒక ఫీలింగ్. అప్పుడప్పుడు చేస్తానంటే ప్రార్థనకు రాలేదంటే మేము వాడికి రానంటారు. ఎందుకు రాదు వాడికి? అసలు జీవితంలో వాళ్ళ మొహం చూస్తున్నా. ఎందుకు చూడవు? అంత అవగాహన ఏది నీకు? ఎందుకన్నాడు, చిన్న పెట్టి ఉన్నాడు చూడు, చిన్న పెడికి లాంటివి ఉండవు. వెంటనే ఇటు వల్ల చెప్ప మీద 4 కొట్టి బొగ్గలన్నీ గిచ్చి కొట్టి తిండి పెట్టి అంట చూడండి ఎన్నెన్నో చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి బంగారు తల్లి రమ్మంటే ఉరుకుతుంటారు నవ్వుకుంటూ. నువ్వు నన్ను కొట్టావు నేను రానంటాడా? వాళ్ళకి తెలియదా? ఈ యొక్క మనసులో ఉన్న ప్రేమ ఆ పాత పగను చంపేసింది, అంతే. ఈరోజు మనలో ఉన్న పగ ఏం చేసింది? మన ప్రేమను చంపేసి ఆ పగ ఎప్పటికీ మనకు నిలబడుతుంటుంది. కావాలని చూడండి. కొంతమంది దగ్గరికి మీరు పోవాలనుకుంటున్నారు కానీ మీ కాళ్ళు రావు. కొంతమందితో మీరు మాట్లాడాలనుకుంటున్నారు కానీ మీ పెదాలు తెరవలేదు. కొంతమందితో మీరు దేవుడి గురించి చెప్పాలనుకుంటున్నారు కానీ మీ మనసు రావటం లేదు.
ఎందుకు రావటం లేదు? ఎందుకు రావటం లేదు? ఎందుకు నడవలేకపోతున్నావు? ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? కారణం ఒకటే చెప్పండి. దేనికి? ఏంటిదంటమ్మా? మా కింద పడతారు, లేకుండా వాళ్ళ పాప కింద పడతారు. మళ్ళీ కింద పడితే మళ్ళీ వాడికి అజయ్ గారికి గుర్తుకుంటుంది ప్రధానికి మళ్ళీ ఎలా గుర్తుకుంటే మళ్ళీ ఇదంతా ప్రార్థన పోయి దేవుడు మా కాడ వచ్చిన తర్వాత మళ్ళీ మాకు దెబ్బ తగిలిందని దేవుడి మీద పడతారు. అంతే కదా. బాగా ఎందుకని? ఎందుకు ఆలోచించండి. ఇక్కడ నువ్వు మారలా. నేను మారానయ్యా. మారితే శత్రువు దగ్గర పోయి ఏం చేయాలంట? ప్రార్థన చేసిరా. నేను ఎందుకు పోవాలి కాడికి? నువ్వు అవసరంలా. నేను బాను. నువ్వు బానంత మాత్రాన వాడు మారాలని అనుకుంటావు కాదు. ముందు నువ్వు మారాలి. సహోదరులు పాప బంధకాలలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేస్తావా? ఎంత మారు మనసు పొంది నీవు కూడా ఏమనుకుంటా? అందుకే వాళ్ళకి జరిగింది. వాళ్ళకి అందుకే జరిగింది. ఎందుకు జరిగింది? దేనికి జరిగింది చెప్పండి. అందుకే జరిగింది. దేనికి జరిగింది? ఎప్పుడైనా ఆలోచించావు దేనికి జరిగిందో? చెప్పండి. దేనికి జరిగింది చెప్పాలి మీరు ఇప్పుడు. మా దేనికి జరిగింది అడప? నీ శత్రువుకి ఏదైనా కీడు జరిగిందంటే అందుకే జరిగిందని. ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది తెలుసా మీకు? నిన్ను దూషించినందుక? నేను తిట్టినందుక? మరి దేనికి జరిగింది? ఆలోచించండి. దేనికి జరిగింది? చెబితే ముందుకు పోదా? మీకు అంత ప్రశాంతంగా ఉందా? దేనికి జరిగింది చెప్పండి. దేనికి జరిగింది చెప్తే ఒకే ఒక విషయం. ఎందుకు జరిగింది చెప్పండి. నువ్వే కారణం. ఆమేన్. కారణం నువ్వే. ఎందుకు? నువ్వెందుకు కారణం చెప్పండి. ఎందుకు కారణం? నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయటం మానుకున్నావు. నువ్వు వాళ్ళ గురించి ప్రార్థనలో అసలు వ్యర్థం. వాళ్ళ పేరు ఎత్తడమే నీకు అసహ్యం అయిపోయింది ఈరోజు. వాళ్ళ పేరే నీ నోటికి రాకపోతే నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? నాకు అర్థం కాలేదు. వాళ్ళ ఊసే నీకు సంబంధం లేదు అసలు. వాళ్ళ గురించి అంటే వాళ్ళ గురించి అసలు మాట్లాడుతు నా దగ్గర. అబ్బా ఎందుకు మాట్లాడు? ఎందుకని? అది అన్నాడు. ముందు మీరు మారండి, తర్వాత పరలోకం గురించి ఆలోచించండి. ముందు మీరు మారావా? ఎప్పుడన్నా మారావా? ఏ రోజన్నా? ఈ ముందున ఎన్ని సంవత్సరాలు ఆయుషించినా, ఎన్ని రోజులు సువార్త చేసినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుడి కొరకు ప్రయాసపడినా, నీ శత్రువు దగ్గరికి నేను ప్రార్థన చేయకపోతే నువ్వు మాట్లాడితే, చిన్న బిడ్డకు ద్వేషం లేదమ్మా, చిన్న బిడ్డకు అసూయ లేదమ్మా, చిన్న బిడ్డకు కోపం ఉండదమ్మా, చిన్న బిడ్డకు మంచి మనసు ఉంటుంది. చిన్న బిడ్డకు మంచి మనసు ఉంటుంది. ఈ చిన్న వారిలో ఏ ఒక్కడు నశించుట పరలోకమందు నా తండ్రి చిత్తముగా. ఇప్పుడు చిన్నవారంటే ఎవరు? ఇప్పుడు చెప్పాలి. చిన్నవారంటే ఎవరు? ఇక్కడ చెప్తే నాన్ననా? చిన్నపిల్లలు. మరి చిన్నవారంటే ఎవరు? చిన్నవారంటే నీకు నాకు దేవుడు అంటే తెలియని వాళ్ళందరూ మన దృష్టిలో చిన్నపిల్లలు. వాళ్ళు పరలోకపాత్ర, వాడు పరలోకపాత్ర అని చెప్పట్లా. వాళ్ళు దేవుడు అంటే ఏమీ తెలియని వాళ్ళు కనుక నువ్వు వాళ్ళ గురించి తప్పని చెందాలి. వాళ్ళు నశించటం ఊరికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. వాళ్ళు నశించడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు నేను నశించడం కాదు, వాళ్ళు నశించడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఏమంటున్నాడు చెప్పండి. బాగా గమనించి ఆలోచించండి. చూడండి, బాగా ఆలోచిద్దాం. ఏమంటున్నాడు? వాళ్ళు నశించడం నాకు ఇష్టం లేదు, అందుకని ఏం చేయాలి? వాళ్ళను మార్చాలి.
వాళ్ళను మార్చాలి. ఎలా మారుతారు? ప్రార్థన చేస్తే మారుతారు, పరిచర్య చేస్తే మారుతారు. అవును కదా? ప్రార్థన చేస్తే మారుతారు, పరిచర్య చేస్తే మారుతారు. మీ అందరికి అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగానండి. యేసు ప్రభు వారిని రేపు ఉదయకాలమున, రేపు సాయంకాలమున, లేకపోతే ఎల్లుండి సాయంకాలమున తీసుకువెళ్ళి అక్కడ నడి బజార్లో అందరి ముందు ఇతన్ని వస్త్రములన్నీ కూడా ఓడదీసి అతని చిత్రహింసలు పెట్టి నరక యాతన పెట్టి తీసుకెళ్లి సిలువ మీద కొట్టడానికి నన్ను అప్పగించేది ఇస్కరియోతు యోధే అని యేసు ప్రభువుకి తెలుసా తెలియదా? తెలుసా తెలియదమ్మా? తెలుసు. తెలిసిన ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. ఇంకా తెలిసిన ఆయన ఏం చేశాడు? ఆయనకు ఏం చేశాడు తెలిసిన ఆయన? మీరు బైబిల్ కొద్దిగా అవగాహన ఉండాలమ్మా, అప్పుడప్పుడు ఉంటే కానీ మనకు కూడా ఆ విషయంలో అర్థం అవుతుంది. తెలిసిన ఆయన రేపు నన్ను అప్పగించబోయేది నువ్వేనని తెలిసి నీ పాదాలు కడగటం అంటే మామూలు విషయమా? పాదాలు కడగాలంట. పాదాలు కడగటం మామూలు విషయం అక్క? మన శత్రువులు మన కళ్ళ ముందు కనపడితేనే కోర్చుకో మన పాదాలు కడిగేస్తామా? ఇవి ఎంత గొప్ప విషయం తెలుసా? శత్రువు కళ్ళ ముందు కనపడితే ఓర్చుకుంటామా? అసలు లెక్క ఉండదా? చూస్తే ఎక్కడ తెలుసా ఎంత పగొట్టదు. యేసుప్రభు అన్నాడు బాగానండి, అక్కడే ఉన్నాడు యేసుప్రభు. ఇస్కరియోతు యోధా, పేతురు ఒక్కొక్కరు ఉన్నప్పుడు వరుసగా పాదాలు పడుకుంటూ పోతే పేతురు ఏమన్నాడంటే, అయ్యా నా పాదాలు నువ్వు పట్టుకోవద్దే అన్నాడు. నువ్వు కొద్దిగా నీ పాదాలను పట్టుకొని వద్దంటే ఎట్ట? నువ్వు నా పాదాలు కడగకపోతే నువ్వు దేవుని రాజ్యానికి రావద్దు. అయితే నన్ను మొత్తం కడగమంటున్నావు. ఫస్ట్ ఏమో పాదాలు పట్టుకోవద్దని ఇప్పుడు మొత్తం కడగమంటున్నాడు. స్నానం చేసిన వాడు మళ్ళా చేయాల్సిన పని లేదని చెప్పారు. బాగా ఆలోచించారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏం తెలుసా? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, శత్రువు అని తెలిసి కూడా వెళ్ళి పాదాలు కడిగి, ఆ పాదాలు కడిగిన తర్వాత తన భుజాన ఉన్నటువంటి టవల తీసి ఆ పాదాలు తుడుస్తూ ఉన్నాడు. శత్రువు అని తెలిసి కూడా దగ్గరకు వచ్చింది. శత్రువు అని తెలిసి కూడా యోధాను ఏమన్నాడు తెలుసా? నువ్వు ముద్దు పెట్టుకోయాలన్నాడు. నా దగ్గరకు వచ్చావు పనికిరానుడా, నువ్వు నీలాంటో నా దగ్గర ఉంటే నా జీవితమే పాడైపోద్దని నెట్టేశాడా? నువ్వు శత్రువే. నువ్వెవరివి? కానీ నేను నీకు చేయాల్సింది చాలా ఉంది. శత్రువు కూడా చాలా చేస్తుంది. క్రిస్టియానిటీ అంటే ఎవరికి అనుకున్నారా? క్రైస్తవ్యం అంటే ఎవరికి అనుకున్నారమ్మా? క్రైస్తవం అంటే మనిషి మారాలి. ఈ మారే తత్వము జనాలకు నచ్చక రావటం అనుకున్నారు అంతే. మార్గం నచ్చలా. ఈ మార్గం ఏం చేస్తుంది? అందరితో ప్రేమ కలిగి ఉండమంటుంది. అందరితో ప్రేమ కలిగి ఉంటే ఇలా యొక్క తత్వాలు ఎలా మారుతాయి, ఇలా జీవితాలు ఎలా సాగుతాయి? అందరిని ప్రేమించుకుంటూ పోతే ఇలా పగలు ఈ దేశాలు ఎలా ఉంటాయి? మీ కుటుంబంలో మీరు ఉన్నారు, కుటుంబంలో వాళ్ళందరికీ వాళ్ళు నచ్చరు. నువ్వు ప్రార్థన వాళ్ళ ఇంటికి చెప్పుకుంటా, ప్రార్థన పోతే ఈసారి సాగనవుతానంటారు. యేసు ప్రభు ఏమో అందరినీ ప్రేమించమన్నారు, వీళ్ళేమో వద్దు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నీకు అర్థం కాకుండా ఇప్పుడేం చేస్తాము? నీలో ఉన్న ఫీలింగ్ చావలా. నీలో ఫీలింగ్, ఆ ఫీలింగ్ అనేది అది చావలా. అందుకేమన్నాడు? మీరు మార్పు నొంది. ఏం నొందాలి? అందుకే వాళ్ళు అన్నారు, ఏంటంటే మేము బాప్తీసం తీసుకున్నాము, సువార్త కొరకు నీ కోసం రాత్రి పగులు తిరుగుతున్నాం, మమ్మల్ని కూడా మారమంటున్నాం అంటే మీరు మారలేదు అన్నాడా? ఏం లేదు, మారలా. మీరు మారారా? మీరు మార్పు నొంది ఈ చిన్న బిడ్డల వలె అయితేనే పరలోక రాజ్యంలోనికి వెళ్తారు. పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత గొప్పతనాల గురించి ఆలోచించు. ముందు అక్కడికి వెళితే కదా నువ్వు గొప్ప తక్కువ చూడాల్సింది. నువ్వు మార్పు నొందాలి. ఈరోజు మార్పు నొందే మనసు నీకుందా? ఈరోజు ఉందా నీకు ఆ మనసు? నువ్వు మారాలి అనే తత్వం నీకుందా? చూడండి, కావాలంటే ఏమంటున్నాడు యేసు ప్రభు ఒక చిన్న మాట చాలా బాగా చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 8వ
అపోస్తుల కార్యములు తీసారమ్మా, చూద్దాం. 17వ అధ్యాయం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 30వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ఆ అజ్ఞాన కాలములను, ఆ అజ్ఞాన కాలములను, అజ్ఞాన కాలం అంటే అజ్ఞాన కాలం అంటే అజ్ఞాన కాలం అంటే యేసు ప్రభు రాకముందు, మార్పు లేదు. ఇంకా అజ్ఞాన కాలం అంటే జ్ఞానము లేని కాలం. ఏ కాలం అది? జ్ఞానం లేని కాలం. జ్ఞానము లేకపోవటం అనేది ఎలా తెలుస్తుంది మనకు? చేసే పనులను బట్టి. అదే ఏ పనులను బట్టి తెలుస్తుంది జ్ఞానం లేదని? కరెక్టే, నిజం కాదు, నిజం. చేసే పనులు బట్టి. ఏ పనులను బట్టి తెలుస్తుంది జ్ఞానం లేదని? వాడు మాట్లాడే మాటలను, నడవడికను ఆలోచించండి. ఏ పనులను బట్టి తెలుస్తుంది జ్ఞానం లేదని? ఇప్పుడు జ్ఞానం లేనిది ఏంటిది? జ్ఞానం లేనివి ఏంటి చెప్పండి? జంతువు. అవునా? జంతువులకి ఏం లేదు? జ్ఞానం లేదు. జ్ఞానం లేదు కాబట్టి ఏం చేస్తాయి? గడ్డి మేస్తాయి. తప్పేం లేదు, కరెక్టే, నిజం. గడ్డి మేస్తాయి. ఇంకా జ్ఞానం లేదు కాబట్టి ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? వాడికి ఇష్టం ఉన్నట్టు ఉంటాయి. అంటే ఏం చేస్తాయి అనేది క్రమం లేదు. మీరు కొద్దిగా చెప్పడానికి ఫీల్ అయిపోతారు. జ్ఞానం లేదు కాబట్టి కన్న బిడ్డను కాటు వేసుకుని తింటారు. జ్ఞానం ఉంటే తింటాక ఎవరు అనుకుంటారు? జ్ఞానం ఉంటే నా కడుపును పుట్టిన బిడ్డ అనుకుంటా జ్ఞానం ఉంటే. అది జ్ఞానం లేకపోతే కాటేసుకుంటారు. ఇప్పుడు జ్ఞానం కలిగిన వాళ్ళకి, జ్ఞానం లేని వాళ్ళకి తేడా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. జ్ఞానం లేకపోతే కన్న బిడ్డను కాటేస్తాయి. ఇంకా జ్ఞానం లేకపోతే చెప్పండి ఏం చేస్తాయి? జ్ఞానం లేకపోతే పశువుల గురించి మాట్లాడుకుందాం. జంతువులు అయితే జ్ఞానం లేదు. ఏం చేస్తాయి జ్ఞానం లేకపోతే? అదే ఇష్టం వచ్చినట్టు అందరికీ, ఇష్టం వచ్చినట్టు అందరికీ నచ్చింది. ఏం చేస్తే తెలియదు. ఇప్పుడు కన్న తల్లులు ఉన్నారు. కన్న బిడ్డల్ని ఇంతలో బూతి మాట తిడతారు. వీళ్ళు మనుషులు అనాలా, పశువులు అనాలేను? ఇది రూల్ ఏడా? మీకు ఈ అర్థం కావు. ఇష్టం వచ్చినట్టు అంటే అన్నాడు. ఇప్పుడు ఏమంటారు? ఒక బిడ్డను ఒక వేరే ఫీలింగ్ మాటతో మాట్లాడతారు. అది అనకూడని మాట. ఆ బిడ్డను అంటే ఒక మాటలో చెప్పాలంటే అది ఒక తప్పుడు మాట అన్నారనుకోండి, నువ్వు ఇలాంటి దాని కన్న బిడ్డను కన్న తల్లి అన్నదనుకోండి, నీ బిడ్డ అలాంటి పని చేసేటప్పుడు నువ్వు ఎప్పుడు చూసావు? అదేదో అస్సే అంటారు. అస్సే అంటే అర్థమైంది అసలు తెలుసా? తెలుసా? కాదు. అదేంటంటే నీకు విరోధి, నీకు శత్రువు. అంటే నీ భర్తకు ఒక విధంగా నీకు అర్థం చేసుకోవాలి. అది కన్న బిడ్డను అర్థమంటే అది మామూలు అయ్యారు. మనుషులు అనాలా, పశువులు అనాలా? అంత ఫీలింగ్లోకి వెళ్ళిపోవాలి. తెలుసా? నీ కోపం వస్తే ఒక దెబ్బ కొట్టు. నీ కోపం వస్తే కర్ర తీసుకొని 4 ఉతుకు, తప్పులేదు. బెత్తం ఆడమని చెప్పింది. కానీ నువ్వేమంటున్నావు? ఇంకొకటి అంటున్నావు. జంతువుల స్వభావం ఇది. జంతువుల స్వభావం అంటే ఇష్టం వచ్చినట్టు అంటే అడుగు తిరుగుతుంది. నీకు అర్థమైతే విడదే చెప్పాలి కదా. ఇది జంతువుల స్వభావం. ఇప్పుడు అజ్ఞాన కాలంలో దేవుడు ఏం చేశాడు? అలా బతుకుతున్నారు లోకంలో వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు దేవుడు. నిన్ను వదిలేయడు. అర్థమైందా? జంతువుకు తన కడుపును పుట్టిన బిడ్డ నా కూతురు లేకపోతే నా కొడుకు తెలియదు. అందుకని వాయువు వరుస లేకుండా ఎలా పడితే అలా తిరుగుతాయి. కానీ జ్ఞానం ఉన్నది. నువ్వు మనిషివి, జంతువు కాదు. బాగా అర్థం చేసుకోండి. ఫీలింగ్ ఇక్కడ చెప్తున్నాను. నువ్వు జంతువు కాదు, మనిషివి. నేను దేవుడు నన్ను పుట్టించినప్పుడు ఆదాముకు అవ్వ మాత్రమేనని నన్ను నా భార్యకు భర్తను ఏకం చేసి నన్ను పంపించాడు. లోకంలో జంతువులాగా నన్ను తిరగమని చెప్పలా. తిరుగుతున్నావు అంటే జంతువులాగా నువ్వు పశువుతో సమానం. లెక్కలేసుకోవాలి.
జంతువు అది. జంతువుకి ఏముంటుందమ్మా? అప్పుడప్పుడు అంటారు కదా, కుక్కలు అంటారు కదా, అదేదో కార్తీక వచ్చినప్పుడు కుక్కలు అంటారు కదా, అట్లా ఉన్నారు. ఏం చేద్దామంటే జంతువులు, వాటికి ఏముండదు. కానీ నువ్వు మనిషివి. నీకు తెలియదా? నీకు తెలియదా? దేవుడు ఆ టైంలో వాళ్ళకి తెలియనట్టు తిరుగుతున్నారు కాబట్టి వదిలేశాడు. ఇప్పుడు అన్నీ తెలుసు కదా నీకు. నువ్వు పశువు అంటే ఒప్పుకుంటావా? ఇందాక సహోదరి గడ్డి తింటాయి జంతువులు అంటే మనం అందరం బాధపడ్డాం. గడ్డి తింటాయంటే అర్థం ఏమిటి? అప్పుడప్పుడు అంటారు, కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు అంటావు. కొడుకుని కానీ కూతురు కానీ ఒక మాట అంటే, నువ్వు కడుపుకి అన్నం తింటున్నావు గడ్డి అంటే నువ్వు గడ్డి తింటున్నావు కాబట్టి కూతుర్ని అలాంటి మాట అంటే అలాంటి మాట అంటున్నావు. అన్నం తింటున్నావుగా. మీరేమో అది జోక్ అనుకున్నారు, చాలా లోతైన మాట. గడ్డి తింటున్నావంటే తెలుసా, నీకు మనిషి స్వభావం చచ్చిపోయింది, జంతువు స్వభావం నీలోనికి వచ్చింది. అందుకే నువ్వు జంతువులాగా ప్రవర్తిస్తున్నావు. ఇరిమియా ప్రవక్త అన్నారు కదా, మనుషులు పశుప్రాయులు, పసిప్రాయులు కాదు. పసిప్రాయులు అంటే చిన్నపిల్లల ప్రాయము, కానీ పసిప్రాయులు కాదు. ఏ ప్రాయులు? పశువు ప్రాయులు. పశువులాగా దిగుతున్నారు. మనం ఏం చేద్దాం? బైబిల్ గ్రంథం అదే బైబిల్ అంత స్పష్టంగా తెలుసా? ఇప్పుడు మనుషులకి జంతువులకి తేడా ఏంటంటే, మనుషులకు జ్ఞానం ఉంది, జంతువులకి. అందుకన్నాడు ఆ అజ్ఞాన కాలములలో, ఏ కాలములలో? ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎవరో చెప్పాడు? పక్షులకు చెప్పాడా? పాములకు చెప్పాడా? మనుషులకు చెప్పాడు. ఇప్పుడు ఈ మనుషులకు చెప్తుంటే మనుషులు ఏమంటున్నారు తెలుసా? ఊర్లో ఏంది, ఊరు అవతల పోయి కొండగా చెప్పుకోమంటున్నారు. ఎవరికి చెప్పమన్నాడు దేవుడు? దారి తప్పిపోయారా, దారిలోకి రానరా చెప్పమని మనుషులకు చెప్తే, ఊర్లో ఈ గోడ ఎదురా, ఊరు అవతల పోయి చేయరా, గోడ ఇది. నువ్వు దారి తప్పిపోయావరా, కరెక్ట్ గా చెప్పమంటారు గోడ. ఇది గోడ. నీ కరెక్ట్ మార్గం కాదు. నీ కడుపును పుట్టిన బిడ్డలు నీ మార్గాన్ని చూస్తున్నారు. నీ కడుపును పుట్టిన పిల్లలు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నా వింటున్నారు. నువ్వు ఎలా జీవిస్తున్నా వింటున్నారు. నీ నడవడికి ఏంటిదో చూస్తున్నారు. నీ యొక్క యాటిట్యూడ్, నీ బిహేవియర్, నువ్వు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటున్నావు మొత్తము చూస్తున్నారు. కారణం, వీళ్ళు ఇలా తగలబడటానికి కారణం ఏమిటి తెలుసా? స్వభావం. ఏ స్వభావం? జంతువుల స్వభావం. అది మనుషులు అనకూడదు. అందుకని ఏమన్నాడు నెబుకద్నెజర్? ఏమన్నాడు? గడ్డి వేశాడు. దేనికి గడ్డి వేసాడంటే అర్థమైంది? జంతువు స్వభావం వచ్చింది నెబుకద్నెజర్కి. ఎందుకు వచ్చింది జంతువు స్వభావం చెప్పండి? ఎందుకు వచ్చింది తెలుసా? దేవుడు ఎంత చెప్పినా లెక్క చేయకుండా నాకేమన్నావు, నీకేమన్నందుకు నేను తీసుకెళ్ళి జంతువుల్లో కలిపేశాను. ఈరోజు నీకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు మాట ద్వారా చెప్తున్నాడు, చేత ద్వారా చెప్తున్నాడు, క్రియ ద్వారా చెప్తున్నాడు, వాక్యం ద్వారా చెప్తున్నాడు, ప్రతి మనిషి ద్వారా చెప్పిస్తున్నాడు. నీ ఇంట్లో పిల్లల ద్వారా చెప్పిస్తున్నారు, భర్త ద్వారా చెప్పిస్తున్నారు, భార్య ద్వారా చెప్పిస్తున్నారు, ప్రతి ఒక్కరి ద్వారా చెప్పిస్తున్నారు. అయినా నువ్వు మారలేదంటే నువ్వు మనిషివే కాదు. నేనేం చేయమల్లా, నీలాగా నువ్వు బతుకన్నాడు అంతే. ఈ 66 గ్రంథాలు, ఈ పుస్తకం మొత్తం చెప్పేది ఏమిటి తెలుసా? మనిషిలాగా బతికితే చాలంతే. మీరేమి రోజుకు 4.5 గంటలు మోకాళ్ళ మీద ఉండి పెద్దగా చేతులు పైకి తలడి చెప్పాల్సిన పనిలే. నువ్వు మనిషిలాగా బతికితే అదే నీవు పరలోకం అయిపోద్ది. ఏమైపోయారంట? మనిషిలాగా బతకమని బతికినాడుతున్నాడు దేవుడు. నువ్వు నీలాగా బతుకు. నువ్వు నీలాగా బతుకుంటే నీ కోపం ఏంటంట? నువ్వు నీలాగా బతుకుంటే పాపం కదా. మరిచిపోయి నువ్వు చేసే పని నీకు జీవితం అంత పాపం తెలుసా నీకు? నువ్వు చేసే పని నీకు జీవితం ఒక పాపం. ఎందుకంటే నేను ఇంతే. ఒక్కడు 100 సార్లు పుట్టిన కొడుకు ఏమంటుంది? నేను ఇంతే. ఎందుకు? ఎందుక నేను కుక్కను కాబట్టి. నువ్వు నన్ను ఎందుకంటే నేను కుక్కనే, నేను ఇంతే. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుడు
ఏర్పరచుకున్న తన పిల్లలు, తను సృష్టించి భూమి మీదకి పంపించిన పిల్లలు స్వభావం, వాటి స్వభావానికి మారాక దేవుడికి ఎంతో బాధ అవుతుంది. ఎలాంటి బాధ అంటే అక్కడ రాయబడిన ఒక మాట మీరు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూసినప్పుడు ఆదికాండము 1:27 ఒక్కసారి పోయి చూడండి జాగ్రత్తగా, కొంత సమయం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను. మనము మన స్వరూపమందు తన పోలిక చొప్పున తన స్వభావంతో తన రూపంలో తనకు నచ్చినట్టుగా తనలాగా బతకాలని మనుషుని పుట్టిస్తే వాడేమైపోయాడు? పబ్లిక్ గా భయం లేకుండా ధైర్యంగా రొమ్మి విడుచుకొని చెప్పండి, తప్పు లేదు, జంతువులాగా ప్రవర్తిస్తున్నాడు. కళ్ళకు కానరావట్లేదా? నువ్వు ఎంత రేంజ్కి ఎదిగితే, నీకు లెక్క లేకుండా ఎదిగితే, నీ యొక్క రేంజ్ కొద్దిగా పెద్దగా అయిపోతే నీ ఒంటి మీద బట్టలు లేవు, నీకు తెలియదా? బట్టలు వేసుకోకూడదని ఊరికి తెలుసు, వాడికి తెలుసలేదు, వాడికి వేసుకోవాలని తెలియదు. మరి నీకో ఆది కాలంలోనే ఆ పండు తిన్నని వెంటనే సిగ్గు కలిగింది కదా, ఆ సిగ్గు కలిగినమంటే నేను వస్త్రాలు కప్పుకోవాలని నీకు తెలియదా? తెలుసు. నేటి దినం వరకు నీకు తెలిసినా కూడా నువ్వు వేరే తత్వం వెళ్ళిపోయి ఒంటి మీద వస్త్రాలు లేకుండా తిరుగుతున్నది అర్థం కావాలా? మీకు అర్థమవుతుందో లేదు? కోతికి కానీ కుక్కకు కానీ బట్టలేసి తీసుకొస్తే నవ్వుతారు కదా మీరు, ఎటకారం ఉంటుంది కదా. ఎందుకు? వాటికి ఎందుకు బట్టలు? అర్థమైందా? ఈరోజు ఎలా మారిపోయిందంటే సమాజము, మనకు కూడా ఒక బట్టలు ఎందుకు అన్నట్టు మారిపోయారు. బట్టలు అవసరం లేదు మనుషులకి, అందుకే కదా అవసరం, ఇబ్బంది పడిపోతున్నారు బట్టలు కట్టుకోవడానికి కూడా. ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయిపోతున్నారు. బట్టలు వద్దు, అంతా కూడా మొత్తం అంతా కూడా కనపడాలి. ఎంత పబ్లిక్ అయిపోయింది తెలుసా పాపము. దేవుడు అన్నాడు, నీ యొక్క స్థితి, నీ పరిస్థితి మారాలి. అదే దేవుడు కోరింది. నువ్వు మారాలంటే నువ్వు మారాలి. ఇప్పుడు చర్చల కొరకు నేను కాదనట్లేదు, క్రైస్తవుల గురించి నేను తప్పు అనట్లేదు. క్రైస్తవులు కూడా మారిపోయిన వాళ్ళు ఏమో తెలుసా, ఫ్యాషన్ డిజైనర్లు తిరిగే వాళ్ళలాగా తయారైపోయారు, కోతుళ్ళు కుక్కల్లాగా తయారైపోయారు. అంతే కదా. నీకు ఒక పద్ధతి ఇచ్చాడు, నీకు ఒక ప్రవర్తన ఇచ్చాడు, నువ్వు ఒక యాటిట్యూడ్ ఇచ్చాడు. ఇదిగో తల్లి అయిన సారమ్మ గారిని చూడమన్నారు, మన యొక్క పద్ధతులు వాళ్ళ యొక్క పద్ధతుల్లో మనం చూడడం. ఒక ఎస్తేరును చూడమన్నాడు, ఒక రూతులను చూడమన్నాడు. మన గురించి చూస్తున్నాం, మన గురించి చూస్తున్నాం. ఒక ఐశ్వర్యరాయని, ఒక అనిషా పట్టేలని, ఒక అనుష్కను ఇలా చూసి ఎక్కడ దాగబడి చూస్తున్నారేంటి? సారమ్మ గారిని చూడండి, లేదా పేతురు రాసిన పత్రికలో చదువు ఒకసారి చూడండి అమ్మా, చూడండి బాగా చూడండి, ఎంత బాగా కనపడుతుంది మన బైబిల్ గ్రంథంలో అన్నమాట. మొదటి పేతురు 3:5 అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్ము తాము అలంకరించుకొనిరి. తమ్ము తాము అలంకరించుకొనిరి. అలంకరణ అంటే ఏంది? భార్య భర్తను ప్రేమించడమే అలంకరణ. అంతకు మించిన పెద్ద అలంకరణ ఏం లేదు. అందుకని ఏమన్నారు కింది చదివినప్పుడు, ఆ ప్రకారమే సారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండేది. అబ్రహాం ఏమని పిలుచుందంట? సారా యజమానుడా అంటే యజమానుడు అంటే అర్థమైంది, నన్ను ఏలుకునేవాడా, నా యొక్క శిరస్సు. కానీ ఈరోజు నువ్వేం పిలుస్తున్నా? ఏరో పోరో యాందులో శిరస్సు ఏడుండాలి, నువ్వు ఏడుండాలి? శిరస్సుని ఎత్తున ఉండాలి, నువ్వు కింద ఉండాలి. ఇప్పుడు నువ్వు నెత్తిని కూర్చొని వాళ్ళని కింద కూర్చోబెట్టమంటావు, నువ్వు కుర్చీలో కూర్చొని నా కాళ్ళ నువ్వు కూర్చోమంటున్నావు. తప్పేముంది? తప్పని నేను కూడా అన్నట్లా. బైబిల్ మరి ఇలా రాసి నన్నే చేయమంటావు? నీకు ఓకే, మరి బైబిల్ ఇలా ఉందిగా. శిరస్సు మీద ఉండాలి. అది ఎంత పనికిరాందైనా, ఎంత పనికి మాలిందైనా, దానికి ఎంత ఒక కన్నం కొందా, కాలం కొందా, ముక్కం కొన్నా, చెవులు లేకపోయినా శిరసేడు ఉండాలి. చెవులు లేవన్నంత మాత్రాన్ని శిరసను తీసుకొచ్చి కాళ్ళ కాడ పెట్టుకుంటాం ఎప్పుడన్నా?
కళ్ళు లేనంత మాత్రాన్ని శిరసాన్ని తీసుకొచ్చి కింద పెట్టుకుంటావా? ఎంటిక లేనంత మాత్రాన్ని ఇది పనికిరాదని తీసుకొచ్చి చేతిలో పెట్టుకుంటావా శిరస్సును? ఎలాంటిదైనా శిరస్సే పైనే ఉంటారు. ఈ రోజుల్లో సమాజం ఏమైపోయింది, ఇద్దరు సమానమే కదా, నీకు నచ్చినట్టు నువ్వు తిరిగిరా, నాకు నచ్చినట్టు నేను తిరిగి వస్తా. శిరస్సు అది నీకు అర్థం కాదా? విలువలు పోగొట్టుకున్న సమాజం. అందుకని ఎప్పుడైతే విలువలు పోగొట్టుకున్నాయో అప్పుడే ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? ఈ మనుషులు పశుప్రాయులు అని మాట్లాడుతున్నారు. కొంచెమైన జ్ఞానం లేదా? కొంచెమైన ఆలోచన లేదా? కొంచెమైన ఇక్కడి జ్ఞానం లేదా? ఎందుకంటున్నాడు తెలుసా? ఆ అజ్ఞాన కాలములను ఆ రోజులైతే తెలియదు, నీకేది మంచో తెలియదు, ఏదో చెడో తెలియదు. ఇప్పుడు అన్నీ తెలుసుగా, అంతా తెలుసుగా. ఎక్కడో అమెరికాలో ఒక ఆమె ఒంటి మీద ఏమీ లేకుండా సింపుల్ గా బిగ్ని అని ఒకటి వేసుకుంటే నాకు కూడా అది కావాలని నీకు అన్ని తెలుసుగా. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీకు ఏమి తెలిసినా తెలియకపోయినా నీకు జ్ఞానం ఉంటే నువ్వు మంచివాడివి. ఉందా నీకు జ్ఞానం? ఉందా జ్ఞానం? వాళ్ళు ఎవరో ప్రకటించారంట, ఆయన అన్నాడంట, నేను ఎంతమందిని చేసుకున్నాను, గిన్నీస్ రికార్డ్ అంట. 500 మందిని 10,000 మందిని చేసుకుని రికార్డు ఎక్కాడంట. అసలు అవసరమా? అసలు ఇదే కావాల్సింది మనిషి జీవితంలో? ఇలాంటి వాళ్ళని చూసి ఏం నేర్పుతున్నావు నువ్వు? నీ వయసుకు తగిన పద్ధతులు, నీ వయసుకు తగిన ఆలోచన నీలో ఉన్నాయా? నీ వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉంది? దీనికి సెన్సార్ బోర్డు వల్ల పర్మిషన్ కూడా ఇస్తుంది, పోయి ఫ్రీగా సినిమా వేసేయండి, దీనివల్ల ఎవరు చెడిపోరని. ఎందుకు అందరూ ఇప్పుడు చెడిపోలే? ఏ ఏరియాలో చెడిపోకుండా పిల్లలు? ఎక్కడ చెడిపోకుండా? వాళ్ళ బిజినెస్ కోసం వాడుకుంటున్నారు. మనమేం అదే నిజం అనుకొని మన జీవితాన్ని తగలబెట్టుకుంటున్నాం. నీ జీవితం తగలబెట్టుకోకూడదు. ఎందుకన్నాడు? సారా యజమానునికి లోబడింది. ఈరోజు లోబడి వాళ్ళు కనపడుతున్నారా? లోబడుతున్నావా? ఎందుకు చెప్తున్నానంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు వదిలేశాడు. తెలియదు. ఇప్పుడు అన్నీ తెలుసుగా. తెలుసా తెలియదా? అన్నీ తెలుసా తెలియదు? చెప్పండి. మాకేం తెలుసు అంటారా? తెలియదా? చదువు రాకపోవడా చదవాలని తపన. ఎంతమంది చదువు రాకుండా పేపర్ పక్కన పెట్టి మాకేం చదువుతులేదు పక్కన పెట్టి చదవాలని తపన. తెలియకపోయినా గుడ్డి గుర్తులు సెల్లులో పెట్టుకుని ఫోన్లు చేయాలని తపన లేదా? ఇంత జ్ఞానం తెలిసినప్పుడు ఇదిగో వీళ్ళు అన్న అవుతాడు, వీడి తమ్ముడు అవుతాడు, వీడి బాబాయ్ అవుతాడు, వీడి పిన్న అవుతాడు తెలియదా? ఏం పిన్న అవుతుంది, ఏం అత్త అవుతుంది, ఏం అవుతుంది తెలియదా? ఇన్ని తెలుసుకోవడానికి ఇది ఎందుకు తెలియదంటే చెడు కోసం రెడీ అయిపోయినావు, మంచి కోసము దూరం అయిపోయావు. ఎంత అజ్ఞానంలో ఉన్నదమ్మా. నువ్వు అనుకుంటున్నావు డబ్బు సంపాదిస్తే లోకంలో పరపతులు వస్తుంది, విలువలు వస్తాయి అనుకున్నావు. డబ్బు సంపాదించిన, కోట్లు సంపాదించిన, నువ్వు చచ్చిన తర్వాత తగలబెట్టేంత డబ్బు నీ దగ్గర ఉన్నా నీ క్యారెక్టర్ లేకపోతే నీకు విలువ ఉండదు. తెలుసో తెలియదు? క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా విలువైనది క్యారెక్టర్ మనిషి జీవితంలో. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారాలి. అందువల్ల దేవుడు ఎలాగని మారాలని చెప్పాడో, మనుషులకు ఆజ్ఞాపించాడో, అపవాది కూడా చేంజ్ చేశాడు. తెలుసా? ఒక్కరు కూడా మారగాకమని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఇప్పుడు అందరూ ఈ దారిలో వెళ్ళిపోతున్నారు. ఈ దారి నచ్చట్లా. ఈ దారిని పోతే మీకు నచ్చుతుందా? నచ్చడంలా. అందరి దొడ్డిదారిని పోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. అపవాది గడి దారి కావాలి జనాలు. ఈ దారి నచ్చలా. ఎప్పుడైనా చూడండి మంచిగా ఉండాలంటే అబ్బో నువ్వు 4 నేర్చుకుని తిరిగినా కూడా నేను అబ్బాని కొడుకు. నీ ఇష్టం వచ్చినట్టు కుక్కలాగా పందిలాగా తిరుగుతున్న బురదలో బుర్లాడితే నేను అబ్బాన కొడుతు. నువ్వు మాత్రం పద్ధతి కాకపోతే ఏందమ్మా రోజు పద్ధతి, ఏందమ్మా పద్ధతి? నీ పద్ధతి ఉంటే నీకు ఇరుగు తక్కువ. తెలుసా? ఇదంతా మీకు ఎందుకు చెప్తాను చూడండి. పబ్లిక్ లో అంటే బయటికి కనపడేటట్టుగా బైబిల్ చక్కలు పెట్టుకొని నువ్వు ప్రార్థనకు రావాలంటే నీకు తెలియకుండా ఎక్కడో ఒక ఫీలింగ్ నీకు వస్తుంది. తెలుసా? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా ఇక్కడ ఒక దేవుడి సేవకుడిగా, ఒక దేవుడి బిడ్డలుగా చెప్తున్నాను. పబ్లిక్ గా మనస్ఫూర్తిగా మనం దేవుడి మందిరంలోకి బైబిల్ ఇలా పట్టుకొని రావాలంటే మనకి ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఎక్కడో ఒక ఫీలింగ్ ఏమైనా అనుకుంటారేమని. కానీ చూడండి, చాలా మందికి చెప్తాను, అంటే నీకు ఉండకపోవచ్చు, ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ లోకంలో పాపంలో తిరిగేవాడు ఏమీ లేకుండా లెక్క లేకుండా తిరిగేస్తున్నాడు. అడిగేవాడు ఎవరంటే ఈ చేతిలో చూడండి, ఈ చేతిలో సిగరెట్, ఈ చేతిలో మద్యం బాటిల్, వాడు ఇది పట్టుకొని తిరుగుతూ ఎర్ర వెగుతూ తిరుగుతున్నాడు. వాడికి
కింద నుంచి ఆ యొక్క వస్త్రాలు జారిపోతుంటే ఈ మద్యం బాటలు వదిలేస్తే ఎక్కడ కింద పోతుంది, పోతే పోతే వస్త్రం అని మద్యం బాటలు పట్టుకొని ఉంటాడు. ఎంత రేంజ్ చూడండి. ఇప్పుడు నీకు అర్థం కాదా, కోతి కొబ్బరికాయ దొరికితే కొబ్బరికాయ పట్టుకుంటుంది కానీ కింద పట్టు మర్చిపోతుంటగా, వీళ్ళు కూడా అదే స్వామి కలిపారు. ఏంటో ఇలా చెప్తున్నావు, నేనేం చెప్పలేదు. బైబిల్ గ్రంథం, ఇర్మియా గ్రంథం, మీరు బైబిల్ తీసి హెజ్కేల్ గ్రంథం తీసి మొత్తం చదివితే ప్యాజిటీస్ అలాగనే ఉంటది. ఇర్మియా గ్రంథం 23 కానీ హెజ్కేల్ గ్రంథం 23, 24, 25 ఇంటి కూడా కూకొని చదవండి. ఎంత పచ్చిగా రాశాడు దేవుడు. ఎందుకంటే ఈ ప్రజలకు ఎక్కడైనా తెలివి వస్తుందేమో, పబ్లిక్ గా రాశాడు, పచ్చిగా రాశాడు, ఎక్కడైనా తెలుసుకుంటారేమని. కానీ ఎవరుకున్నారు తెలుసా, సినిమా ఇంటికి పోయి సినిమా చూసి బైబిలే మర్చిపోతారు. అబ్బా ఎంత బాగుందో, ఎంత బాగుందా డిజైన్, ఎంత బాగుందో. ఏంది, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మీ జీవితాలు మీకు నచ్చినట్టుగా బతకడానికి మీరు ఇష్టపడండి, తప్పనట్లేదు. మీకు నచ్చినట్టు బతకండి, కానీ దేవుణ్ణి బాధ పెట్టేటట్టుగా కూడా బతకండి. చిన్న బిడ్డలాగా మారమంటే ఆ పిల్లలు ఉన్నారు, ఒకేం తెలుసు. ఇప్పుడు అది స్మృతి ఏమో తెలుసా, ఏమని తెలుసా, బట్టలు వేసినా ఉంచకుండా వేసుకోకుండా ఏ బతుకుని అడుగుతావు, ఊరిని అడుగుతున్నామా. ఇంటికాడ ఏం చేస్తున్నావు, పిల్లలకు బట్టలు వేయచ్చు కదా, టైం లేదు. పిల్లలకు బట్టలు వేయకుండా ఉన్నంత టైం లేని పొజిషన్ ఏంది నేను. సంపాదన ఏం చేసుకుంటావు, సంపాదించుకొని తగల పెట్టుకుంటావా. డబ్బు లేకపోతే తెలుగు లేదనుకుంటాను. నేను చెప్తున్నాను, డబ్బు లేకపోయినా కూడా ఇల్లు, డబ్బున్నా కూడా ఇల్లు ఉంటుంది. మీకు చెప్తున్నాను, కోర్టు సంపాదించినాడు చూడండి, ఇల్లు ఉంటుందమ్మా. ఇల్లు లేదు. ఈరోజు కావాల్సింది మనిషి రేపు పొద్దున బతుకుతావో చచ్చిపోతావో కూడా తెలియదు. చచ్చిపోయిన తర్వాత దేవుడు పిలుచుకునేటట్టు చచ్చిపోవాలి. లూకాసు వార్త 16వ అధ్యాయం అనుకుంటాను. ఒకసారి బైబిల్ గ్రంథం అనుకుంటాం. అక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయం అనుకుంటాను. 16వ అధ్యాయం తీసారమ్మా. 15వ అధ్యాయంలో నుంచి ఒక మాట చదువుతాను చూడండి. 21వ వచనం చూడండి, లేకపోతే 22 నుంచి చదవండి అమ్మా. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి చూచి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి. దరిద్రుడు చనిపోయాడు. దరిద్రుడు చనిపోతే ఎవరు వచ్చారు, దేవదూతలు వచ్చారు తీసుకుపోవటానికి. ధనవంతుడు చనిపోతే డైరెక్ట్ పాతానే. నేను తీసుకుపోవడానికి ఎందుకు, నువ్వు రెడీ చేసుకోవడం మళ్ళీ ఒకరి నుంచి తీసుకుపోవాలా, నీటికి నిన్ను ఒకరు తీసుకుపోవాలి. నీకు తెలియదు నీళ్ళు. ఇప్పుడు మీరు చర్చి వదిలిపోయి ఆ ప్రార్థన అయిపోగానే నేను అందరినీ పాస్టర్ గారు చదివిపెట్టాను ఇంటికాడికి. మీకు తెలుసు కదా నీళ్ళు. అలాగే ధనవంతుడికి తన ఇల్లేదో తెలుసు, కానీ దరిద్రుడైన లాజరుకు మాత్రము తన ఇల్లు తెలిసిన దూతలు వచ్చి వెల్కమ్ చెప్తున్నాయి, రాయ్య పోదాం రండి. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు కదా కొన్ని యూట్యూబ్లో కానీ ఎవరన్నా, నేను పెద్ద పెద్ద నాయకులు వస్తున్నప్పుడు పోయి వాళ్ళకి తెలియదు ఆ మీటింగ్ వాళ్ళని ముందు పోయి ఒకళ్ళు ఆడుండి ఇంకొకళ్ళు తీసుకుని వస్తూ పూలు చల్లుకుంటూ కింద తివాచులు పరిచి రమ్మని అంటే వెల్కమ్ ఎంత ఘనంగా పలుకుతుంటారు. దరిద్రుడు చనిపోయినప్పుడు అలాంటి ఘన స్వాగతం పలికారు. ధనవంతుడు చనిపోయినప్పుడు స్వాగతం లేదేం లేదు. పైనుంచి రాయి ఎత్తి అట్ట నెలలో పడితే అక్కడ పడిపోయాడు. హఠాత్తుగా అన్నాడు అక్కడ రాయపడింది. హఠాత్తుగా అక్కడ చదివితే కాదు మీకు అన్న ఎక్కడ ఉంటుంది అది. చక్రయ గ్రంథం కానీ సామెతల గ్రంథం కానీ అక్కడ పోయి చదవాలి. అప్పుడప్పుడు బైబిల్ మొత్తాన్ని చదువుతుంటే కదా అప్పుడప్పుడు గుర్తుంటుంది. హఠాత్తుగా పాతాళంలోనికి వెళ్ళిపోతారంట. ఒక్క క్షణంలోనే రాయబడి తెలిసి గ్రంథంలో ఒక్క క్షణంలోనే చక్కని వెళ్ళిపోతారంట. అదే చెప్తున్నాడు, మనుషులందరూ ఒక్క క్షణములో ఆ పాతాళానికి పోవటానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకేమన్నాడు, మీరందరూ మారండి. మారమన్నా ఆయన ఏం చేశాడు తెలుసా? వెంటనే పేతురు రాసిన 2వ పత్రిక 3:9 ఒకసారి చదవండి.
మరణం ఆయన ఏం చేసి చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు దేవుడు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవరునూ నశింపకూడదని నిశ్చయించుకొని అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఎవరి ఎడల? ఇప్పుడు చెప్పాలి, ఎవరి ఎడల? ఎప్పుడో పోవాల్సింది ఎందుకు ఇన్ని రోజులు ఆగింది? ఈ పాతాళానికి దగ్గరైన వాళ్ళు మారతరేబడి ఎదురు చూస్తూ మన చేత చెప్తున్నాడు. ఎంతమంది చెప్తున్నాం? మనకు రోసం లేకుండా ఎందుకు చెప్తున్నామంటే దేవుడు అన్నాడు వాడు మారాలి, మీరు ఏమన్నా కూడా తిట్టుకున్నా కూడా తట్టుకున్నా మిమ్మల్ని కొట్టినా మీరు మాత్రం పట్టించుకోవాలని చెప్పారు. ఎందుకంటే వాడు మారాలని నేను ఎదురు చూసాను. మనం అనుకుంటాము మంచి చెప్తుంది, నేను తిడతారు, తిట్టుకుని మంది పెట్టుకుంటారా? చెప్పండి, మీ పిల్లలు ఉన్నారు ఎంత ఉంటారు కదా, ఎంత ఉంటారు. నువ్వు బాగానే సెల్ ఫోన్లు దళిత మంది చూస్తుంటారు, సెల్ పీక్కుంటూ పాపరు మా అమ్మ మంచి పని చేసింది, మా నాన్న మంచి పని చేశారు, నేను చూడాలని పక్కన పెడుతున్నా పాపరు అలాగరు నీ మీద పగ పెంచుకోరు. ఆ వయసు వచ్చిన తర్వాత అలాగే నువ్వు మంచి చెబితే నిన్ను పడతారు, నీ మీద అడుగుతారు, నీ మీద తిడతారు, నిన్ను అసహించుకుంటారు. నువ్వు అసలు మాకు పట్టకపోతే బాగుండంటారు, నీ కడుపులు మేము అనవసరం పుట్టామంటారు. నువ్వు మంచి చెబితే, అదే చెప్పకపోతే రోజు 100 రూపాయలు ఇచ్చి పోయి సినిమాలు పోయిరారా, షికారు చేసిరారు, రోజు పోయి సారా చేస్తా దాకా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి రారని నువ్వు సంపాదించినంత ఎత్తుంటే మా అమ్మ బంగారు తల్లి, మా నాన్న బంగారు ఎంత దాకా ఎక్కడ తిరిగి వచ్చి ఏమడకపోతుంటే నా భార్య దేవత. నీ పరువు పోతే నా పరువు కూడా పోతుంది, 10 మందిలోకి నేను తలెత్తుకోలేకపోతున్నారా, అందుకే నువ్వు మంచిగా మారమని చెబితే నాకే చెబుతావా? నువ్వు బాగుంటే చెప్పరుగా. ఇప్పుడు నేను పాత ఉన్నాను కదా, మీకు ఏమనుకోవచ్చు, నేను పాత ఉన్నప్పుడు ఇక్కడ ప్యాంట్ నుంచి అడతా చినిగిపోయింది. చినిగిపోయినప్పుడు ఏమనుకుంటారు తెలుసా? కొద్ది ప్యాంట్ చినిగిపోయింది, మంచి చేసుకోవడం చెప్పరు. నాకే చెప్పినంటే నాకే చెప్పినట్టే ఎందుకు చెప్పావు? వేరే వాడు చూస్తే నీ పరువు పోద్దయ్యా, నువ్వు వయసు కలిగినోడివి, వేరే వాడు నీ పరువు పోయేటట్టు ఉండకూడదు, నవ్వుకుంటానని చెప్పావు. నాకు నువ్వు చూసి నవ్వుకుంటే నీకెందుకంటే నువ్వు చెప్పడం మానుకుంటావు అంతే కదా. ఈ మధ్యకాలంలో అదే కదా అంతా చూస్తున్నాం. లేదు పాపం, పాపం ఈ యొక్క పిల్లలకి జ్ఞానం ఎక్కువైపోయింది, అతి జ్ఞానం అయిపోయింది. ఎందుకంటే ఈ యొక్క ప్యాంట్లు అరతొడలలో కట్టుకుంటున్నారు. అరతొడలలో కిందికి కనీసము ఇక్కడ గజ్జల నుంచి కింది దాకా బెత్తల కింద కనపడాలి ప్యాంట్ కట్టుకుని, అంటే దెయ్యాలి అంతే కదా. ఏమందాము ఏంటికంటే అంతే. మనం ఏమన్నా ఇప్పుడు నీ యొక్క శరీరం నువ్వు కప్పుకోమని ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పింది చెప్పండి. ఆ పండు తిన్నాడు, పండు తిన్న తర్వాత మీకు సిగ్గు తెలిసింది, సిగ్గు తెలిసిన తర్వాత కప్పు వేసుకోమని కప్పు పంపించారు. ఇప్పుడు ఏమన్నారు తెలుసు? మాకు లేదులే కప్పు వేసుకోమంటున్నారు. మనం ఏం చేద్దాం? కానీ దేవుడు అన్నాడు నిన్నంటే పర్వాలా, దేవుడు అసలు ఏం చేస్తున్నారు? ఎంత విచ్చలవిడిగా ఇది తిరుగుతుంటే నన్ను అంటున్నారు. చివరికి వచ్చి మళ్ళా నేను కూడా నన్నే. అసలు దేవుడు అనేవాడు అంటే ఇచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే పక్షులాగా జంతువులాగా మనుషులలా పాపాలు చేస్తుంటే దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళని చంపేయచ్చు నన్నే అంటున్నారు. అందుకని సంపటానికంటే ముందుగా మారమని చెప్పటానికి పంపించాను అన్నాడు. తర్వాత ఎట్టా చంపేదే, ముందేం చెప్తున్నాడు? మారమని చెప్పాను, మారమని చెప్తున్నాడు. అందుకే మీ నిమిత్తమే కదా దేవుడు ఇంకా ఆలస్యము చేయుచున్నాడు. ఆలస్యం చేసేవాడు ఆలస్యం చేస్తే బాగుండు. ఈ ఆలస్యం చేసిన మధ్యలో ఏం చేస్తున్నాడు? ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పేస్తున్నాడు. నాకు తెలుసు అంటే నీకు తెలుసు అన్నప్పుడు బాగుండాలిగా. ఇప్పుడు అప్పుడప్పుడు ఉన్నారు అనుకోండి, అరే అది ముళ్ళురా గుచ్చుకుంటుంది అంటే నాకు తెలుసు అన్నప్పుడు మరి అది గుచ్చుకుంటుందని అడుగు పక్కన పెట్టాలి. మరి దాని మీద పెట్టినామంటే నీకు తెలుసు అని తెలియకుండా ఉన్నావు. మీరు అందరూ మాకు తెలుసు అనుకుంటారు, నాకు తెలుసు ఎవరి గురికి తెలియదు. కిడ్నీలు పోతాయని తెలుసు కదా, కిడ్నీలు పోతాయని తెలిసినప్పుడు మరి ఎందుకు ఆ మత్తు పదార్థాలు ఆ రాజకీయాలు ఏం చేసుకుంటున్నారు? తెలుసు, తెలిసిన వాడు ఏమనుకుంటారు? ఏమవుద్ది అనుకుంటారు. రేపు నీకు 35-40 వచ్చిన తర్వాత నువ్వు ఒక పిల్ల పుట్టాడు కదా, అప్పుడు నువ్వు మధ్యలో పోతే వాళ్ళిద్దరు ఎందుకురా ఇట్లా టోడి కడుపు మమ్మల్ని పెట్టాడని ఏడుతారు చూడు, అప్పుడు అర్థమవుతుంది.
నీ తండ్రి నీ కళ్ళ ముందే తాగుపోతాడు. నువ్వు ఈ రోజు ఎక్కడో ఒక మంచి పొజిషన్ ఉండాల్సి నువ్వు ఈ రోజు పొద్దున్న లేచి మొదలుకొని సాయంత్రం దాకా ఎట్టి చాకరీ చేస్తున్నావు. కారణం ఏంది? ఈయన కరెక్ట్గా ఉంటే నేను బాగుండాడు కదా అనుకుంటున్నావు. చూడు, అప్పుడు అర్థమవుతుంది నీకు. రేపు నీ పిల్లడు కూడా అదే పొజిషన్ పోతాడు, నీకు తెలుసో తెలియదు. మనం అంటాం ఇప్పుడు మంచోళ్ళు ఎవరు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు అంటారు కాబట్టి మంచోళ్ళు లేరు కాబట్టి అవకాశం ఇచ్చాడు. అందుకే దెయ్యమాడు ఏం చేస్తున్నాడు, అందరినీ చెడ్డోళ్ళని చేసేసాడు. నువ్వు మంచోళ్ళు లేడుగా, నువ్వు మంచోళ్ళు లేనప్పుడు చెడ్డోళ్ళు ఉన్నాడు కాబట్టి అంతా ఒకటేగా. చీకట్లో పోతే అంతా ఒకటేగా. తలిపోయినా నలిపోయినా ఇరిపోయినా పసుపోయినా అంతా ఒకటేగా చీకట్లో. కాబట్టి ఇక్కడ అలాగే నేర్పుతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. దేనికి? వాళ్ళు మారాలి, మీరు చెప్పాలి. చెప్పాల్సిన మీరు సరిగా ఉండాలి. అది ఇక్కడ పాయింట్ నేను తీసుకొచ్చింది. చెప్పాల్సిన మీరు. ఇప్పుడు నేను సరిగా లేకుండా ఏం చెప్పాను? నేను సరిగా లేకుండా ఏం చెప్పాను చెప్పండి. నేను కూడా అట్నే ఉంటూ నేను కూడా అట్నే చేసుకుంటూ తొడల కాడు చించుకొని కింద కాళ్ళ కాడు చించుకొని చేతులు కాడు చించుకొని అన్ని చించుకొని నేను ఎడకొచ్చి ఎట్టబడితే కటింగ్ ఎట్ట చేసుకొని చెప్తే మీరు ఏమంటారు? ఇవన్నీ ఏమంటారు? ఒక పాత ఇవన్నీ కాదు. ముందు ఏమంటారంటే ఒకటే అంటారు, ఒకటి బాగా ఒకటే అంటారు. అంటే ఈ చెప్పుకోవటానికి కానీ చేయటానికి కాదేమనుకుంటాం. చెప్పుకోవటానికి కానీ చేయటానికి కాదు అనుకుంటారు. కానీ అందుకని బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యి. ఏమని చెయ్యి? అన్నే చెప్పాడు. సారా ఎవరికి లోబడిందమ్మా? భర్తకు లోబడింది. భర్తకు నచ్చినట్టుగా ఉంటే సార్. అందుకే భర్త దగ్గర భర్తకు నచ్చినట్టుగా ఉంది, భర్తను ప్రేమించింది, భర్తకు లోబడటం ఆమె అలంకరణ. ఆమె చూసి దండం పెట్టారు, అమ్మ ఇంత గొప్ప స్త్రీయా. ఈరోజు నీ ఊరికి నచ్చాలి, నువ్వు ఎవరి దగ్గర నీ యొక్క జీవితము, నువ్వు ఎవరి దగ్గర నీ ప్రవర్తన బాగుండాలి, నీ ఇంట్లో బాగుండొచ్చాలి. నీ పిల్లలు నేను అడగలకు చూస్తారు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు నిన్ను బట్టి మారిపోతారు. తెలుసా? పొద్దున్నే సెల్ ఫోన్ ఎట్టా అంటున్నాడు. వీడికి ఇప్పుడే సెలిపించబడింది. ముందు నువ్వు జీవి, ముందు నీలో ఉంది ఆ పిచ్చి, వారికి ఆనందవుతుంది. తెలుసా? మీరు చిన్నపిల్లలు ఉన్నారు కదక్క, అంటే మేము చిన్నపిల్లలు ఉన్న పరిస్థితి మాకు సెల్లే తెలియదు. ఎందుకంటే మా అమ్మలు వాడలేదు కాబట్టి, అసలు టీవీ తెలియదు, వాళ్ళు వాడలేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు కొద్ది గూగుల్ అదే పని పెట్టుకొని వాళ్ళు వద్దంటే ఎలా కుదురుతుంది? ఒక 2 రోజులు పక్కన పెట్టి చూద్దాం. అసలు పొద్దుపోద్దా? అసలు గొంతులకు మొత్తం దిగుద్దా? అమ్మా నా వల్ల వద్దా? ఇప్పుడు చూసి ప్రార్థన చేయలేదు ఏంటి వాడు అంటాడు, మా అమ్మ మా నాన్న ఇంట్లో ఎప్పుడు చేసుకోను నేను వాళ్ళ. వాడికి కొత్తగా ఉంటుంది అది, ఎప్పుడైనా చేసుకుంటే పాపం. పద్ధతి మారాలి. ఎందుకంటే ఆయన ఏమన్నా తెలుసా? అందరూ అంతటను మారు మనసు పొందవాలని ఆయన ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు వాళ్ళని చంపకుండా. ఇప్పుడే చంపేస్తే వాళ్ళు చెప్తే ఎవరికి బాధ? నాకే బాధ. అందుకని కొన్ని రోజులు మీరు పోయి చెప్పండి, చెప్పిన తర్వాత మారకపోతే నేను చూసుకుంటాను. మిమ్మల్ని ఏమన్నా మీరు పడుచుకోకుండా, ఇందా చెప్పాను, మిమ్మల్ని ఏమన్నా పడుచుకోవద్దు. ఎందుకు? మిమ్మల్ని తిట్టినా, మిమ్మల్ని కొట్టినా, మీ మీద పగ పెంచుకున్నా మీరు ఏమి పడుచుకోవద్దు. మీరు పోయి చెప్పాలి. నన్ను పిలవ దగ్గర పోయి నన్ను చెప్పమంటున్నావు, నన్ను మోసం చేస్తున్న దగ్గర పోయి నన్ను చెప్పమంటుంటే నువ్వు ఇప్పుడు ఎవరివి? జ్ఞానివి. వాళ్ళు జ్ఞానం లేనోడికి జ్ఞానం ఎంత తేడా తెలుసా? ఇప్పుడుదా చెప్పేది గంటతో చెప్పే జ్ఞానం తేడా. నువ్వు జ్ఞానంలోడి కాబట్టి మా సహోదరులే కదా, నాలాగా దేవుని బిడ్డలే కదా, వాళ్ళు రేపు నరకంలో పడిపోతే బాగుండదు కదా. అయితే అని తెలియకన్నాడు. తెలుసు అన్నాడా? ఎప్పుడన్నా మీరు అటు బాగున్నప్పుడు కొంతగా మైండ్ కొద్దిగా బాగలేని వాళ్ళు ఉంటారు. మైండ్ బాగలేని వాళ్ళు ఏమంటారు? కట్టెక్కడ నోటు ఎదుగుతుంది మాట్లాడతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళు మాట్లాడినట్టే కాబట్టి నవ్వుతారు. ఎందుకు? తెలియదు. అలాగే లోకంలో వాళ్ళు మీరు అనుకున్నప్పుడు అట్లా నవ్వుతారు. తెలియదు వాళ్ళకు, తెలియదు అంటారుగా. అంత ఈజీగా తీసుకోవడం అంటే తీసుకోవాలి, చాలా కష్టం. క్రైస్తవం యేసు ప్రభువుని నమ్మి మనుషులుగా మారటం చాలా కష్టం. జంతువు స్వభావం దేవుని మనిషి స్వభావం నుంచి జంతువు స్వభావంలోకి పోయాడు. జంతువు స్వభావం నుంచి మనిషి స్వభావంలోకి రావడం చాలా కష్టం. అప్పుడెప్పుడు అంటారు మనుషులు కూడా మనసు అన్నది అప్పుడెప్పుడు అనిపోతుంది, నేను కరెక్ట్గా ఉంటే మీకు నీ కష్టాలు ఉండేవి కాదు కదా. అప్పుడప్పుడు బలి చెప్తున్నప్పుడు అనిపోతుంది స్తోత్రం. మరుసటి రోజు చెప్తే తలకాయ నొప్పి అయిపోద్ది. ఎంత చెప్పినవి కదా మళ్ళీ ఏంటంటే ఆ మనిషి స్వభావానికి వచ్చినప్పుడు పక్కన ఉన్న జంతు వరకు ఉండదా ఎమ్మటే త్వరపడింది మన స్వభావంలోకి మనం వెళ్ళిపోదా. ఎమ్మటే లోపలికి వచ్చేదా మనం బతకడానికి మనం వెళ్ళిపోదాం. నువ్వు 2 రోజులు మంచి మాటలు చెప్తే నేను బతకనిస్తాను అనుకోండి, అసలు నీకు విలువ ఉన్నదా?
మంచికి ఏమి లేదంట, విలువ లేకుండా చేసి పెట్టింది. అంతా చెడిపోయారు కాబట్టి. మంచోళ్ళు ఉంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఈ రోజులలో తాగనోడు, సిగరెట్ తాగనోడు, ఏదైనా గుట్కాలు వేసుకోనోడు, సినిమా చూడనోడు, పనికి రానోడు తెలుసా? వీడు వేస్ట్. అప్పుడప్పుడు మీ పిల్లలు అనుకుని అంటారు, ఇట్టోడు ఏందాక నీ కొడుకు కనీసం బయటకు వచ్చి అప్పుడప్పుడు నేను షికారు కూడా అట్టి రాడు. షికారుకు వచ్చింది అనుకో, తర్వాత నేను ఎదుర్కోవాల్సి వద్ద అనుకో, పోయింది అనుకుని ఇష్టం జాగ్రత్త మీకు దొరకడం వల్ల. అప్పుడు ఇంట్లో నుంచి బయటకు పోడు, బయటకు పోయిన తర్వాత ఎదుర్కోవాలి ఆడగడా అని. ఏ దారిలో ఉన్నాడో, ఏడున్నాడో, ఏ డొక్కలలో, ఏ ఒక్కలలో, ఏ సినిమా హాల్లో, ఏ షికార్లలో, ఏ వైన్ షాపులో ఉన్నాడో ఎత్తుకోవాల్సి వస్తుంది. అందుకని బయటికి పోకుండా కాపాడుకోండి జాగ్రత్తగా. వాడికి 40 వచ్చిన 50 వచ్చిన బయటికి బాణంతో బయటికి పోయి నీకు దొరకడు. అదే ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే దేనికి? వాడు మారాలి. మరి నేను మారాను కదంటే, నువ్వు మారావు, నువ్వు మారేం చేయాలి? వాళ్ళకి చెప్పాలి. అందుకే నువ్వు మారింది. నువ్వు వాళ్ళకి చెప్పేంత వరకు, వాళ్ళు మారేంత వరకు ఇక ఆలస్యం చేశాను. మనం ఏమనుకుంటాము, ఆలస్యం చేసిన మధ్యలో మళ్ళీ పొరపాటు పడితే దారి దొరికింది మనకో, ఇంకా మనకు మళ్ళా ఎక్కడ తెలుసు, ఇంకా దెబ్బలే వేసారు. అందుకే ఒక మాట చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 2:4. ఆయన మనుషులు అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవాలని నిర్ణయించుకున్నాడు. అందరూ రక్షణ పొందితే బలి ఉంటుంది అనుకుంటున్నాడు ఆయన. అందరూ మంచిగా అయిపోతే ఇంకా నమ్మకాలు ఉంటాయి జనాలకంతే. నువ్వు ఇంటికి తలుపు తాళం వేస్తున్న పనిలే. ఎందుకు చెప్పండి? దొంగలు లేరుగా, ఇంకా తాళం మీదకి వెళ్తా. ఇంటికి తాళం మీదకి వెళ్తాను ఉంటే దొంగలు ఉండబట్టి అందరు మారిపోతే తాళం వేయాలా? అందరు మారితే ఇక నీకు ఏడుపు ఉండదు కానీ ఇంట్లో. అందరు మారితే నీ బిడ్డ కాపలా ఉండాల్సిన పని లేదుగా. అందరూ మారితే నీ కుమారుని సెక్యూరిటీ పెట్టాల్సిన పని లేదుగా. ఎందుకంటే వీళ్ళు మా అన్నోళ్ళు, వీళ్ళు మా చెల్లెళ్ళు, వీళ్ళు మా పిన్నాములు, వీళ్ళు మా అత్తమ్మలు, వీళ్ళు మా బాబాయ్లు అని అన్నీ తెలుసుంటాయి కాబట్టి నీకు ధైర్యం ఉంటుంది. యాడికి కూడా నువ్వు పర్ఫెక్ట్గా ఉండగలవు. అది ఆయన కోరిక. అలాంటి లోకాన్ని, అలాంటి సమాజాన్ని చూడాలని ఆయన ఈ లోకంలోకి వచ్చి మన అందరి కోసం ప్రాణం పెడితే వాడున్నాడు చూడు. అప్పుడు వాడేమన్నాడు? మార్తవా, మార్చి వద్దాం, నువ్వు మార్చి వద్దామని మళ్ళా నిద్రమత్తు పట్టించాడు, మళ్ళా లోక పిచ్చి పెట్టించాడు, మళ్ళా ధనాపేక్ష పెట్టించాడు. ఇప్పుడు ఈ పిచ్చిలో పడి నువ్వు ఏం మాట్లాడతావో నీకు తెలియదు. ఇప్పుడు ఈ లోకంలో కూడా నువ్వు ఎట్టుంటావో నీకు అసలు తెలియదు. ఒక్కొక్కసారి అంటావు నేనేనా? అవును నువ్వే. ఒకప్పుడు ఉన్న నేనైనా ఇప్పుడు బాగా మారాను. మళ్ళా అలాంటి బుద్ధులు వస్తాయి నాకు. అప్పుడప్పుడు చిరాకు వచ్చినప్పుడు బుద్ధులు అలాగే వస్తాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? అందరూ మా రక్షణ పొందాలని ఆయన నిశ్చయించుకొని ఈరోజు మనం పంపించాడు. పోండి, నన్ను రక్షించే వాళ్ళు ఒకరు ఉన్నారు కాబట్టి నేను మారాను, నిన్ను రక్షించిన వాళ్ళు ఒకరు ఉన్నారు కాబట్టి మనం మారాను. కాబట్టి నువ్వు నిన్ను ఒకళ్ళని రక్షించారు కాబట్టి నువ్వు కూడా ఒక్కళ్ళని రక్షించడానికని ప్రయాసపడాలి. ఒక్కరు రక్షించడానికైనా. అందుకేమన్నారు తెలుసా? ప్రకటన గ్రంథం 2:21 చాలా మంచి మాట చెప్పారు. ప్రకటన గ్రంథం 2:21 చాలా మంచి మాట చెప్పాడు. ఆ మాట చదివితే నిజంగా నాకు చాలా సంతోషం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. సమయం ఇచ్చండి దేనికి? మారమండి. కానీ విడిచిపెట్టడం ఇష్టం లేదంట. ఇప్పుడు నాకు మరిచిపోబుద్ధి కావటంలా. ఏంటిది? ఏదో అంత మరిచిపోకుండా ఏముందమ్మా? నీకు మరిచిపోబుద్ధి కావటం లేదంటే నీ కోసం రెడీ చేసి పెట్టాడు. ఏం చేద్దాం మనం అంటాము దేవుడు నన్ను పాతాళాలు వేస్తాడు. అన్ని అసలు ఆయన ఎందుకు వేస్తాను? మరి ఊరేసేది ఊరేసే చెప్పండి. నువ్వే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి దేవుని ఉగ్రత దినముకు నిన్ను నువ్వే
సిద్ధం చేసుకుంటాను. నిన్ను నువ్వే రెడీ చేసుకో. ఊరు చేయలే నిన్ను. నీకు తెలియదు ఇది తప్పని, నీకు తెలియదు ఇది కరెక్ట్ కాదని. కరెక్ట్ కాదని తెలిసి కూడా చేసుకుంటున్నావు, నువ్వు రెడీ చేసుకుంటావు. నిన్నేమన్నా అవసరం పర్లేదు ఇంకా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎక్కడ మారతలేకపోయాపు, ఎల్లు నేను మారతలేకపోయాపు. అప్పుడప్పుడు మీకు డబ్బులు ఇవ్వాలనుకో, మీరు ఎన్నిసార్లు పోయి అడుగుతున్నాం? రేపు అన్నత్తలే, వెళ్ళినత్తలే, రేపు రా పాప, ఎల్లు రా పాప, ఆటలు పాప, రోజు పోయి అడుగుతావు. వాళ్ళకి ఇసుగు పుట్టి ఇచ్చా. నువ్వు కోపంతో నువ్వు బాగున్నానుకున్న వాడు కొన్ని రావు. నేను బాను పోతే ఏమన్నా అనుకుంటున్నట్టు నీకు కొత్తయా? నువ్వు ఇసుకించేదాకా పోయి అడుగుతున్నారు. అలాగే వాళ్ళు మారేదాకా నువ్వు మాట్లాడతారు. చెప్పాలి వాళ్ళు మారరా టూర్ చెప్పిండ్రు చెప్పలేము. తోవగా ఆడో పోదోకి ఏముంటుంది? నీళ్లు తగిలితే తగలవక ఒక చోట 30 అడుగులు పడవచ్చు, ఒక చోట 40 అడుగులు పడవచ్చు, ఒక చోట 50 అడుగులు పడవచ్చు, ఒక చోట 100 అడుగులు పడతాయి, ఒక చోట 1000 అడుగులు పడతాయి, ఒక్కొక్క చోట 2000 అడుగుల్లో పడతాయి. బెంగళూరు ప్రాంతంలో బోరు వేయాలంటే కనీసం 1500 అడుగు పైన వేయాలి. 1500 అడుగు పైన ఎత్తేనే కింద నీటి చెమ తగిలేదు. మరి ఏంటంటే అంతే, ఒక్కొక్క చోట పైన తగులుతాయి. పైన తగిలి ఏమవుతుంది తెలుసా? లోపలనే గట్టిగా ఉండేది. కాబట్టి మీకు అందరికి చెప్తున్నాను, తువ్వే కొద్దీ లోపల నీళ్లు ఉంటాయి. నువ్వు తువ్వలేక మధ్యలో ఆగిపోతున్నావు అంతే. అప్పుడప్పుడు గోర్లు వేస్తారు, 50-60 అడుగులు వేస్తారు, డబ్బులు ఇవ్వడం నాకేస్తారు. ఇంకొక 100 అడుగులు ఎత్తే 6 అడుగులు నీళ్ళు తగ్గుతాయి, ఇంకొక 200 ఎత్తి తగ్గుతాయి, ఇంకొక 500 ఎత్తి తగ్గుతాయి. కానీ నీకు డబ్బులు లేక ఎందుకు నేను వదిలేసావు అంతే. వాళ్ళను కూడా ఏదో ఒక విధంగా ఎన్నో ఒక అన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అలా జరిగితే ఖచ్చితంగా మారే వాళ్ళైతే మారుతారు అంతే. కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని అందరూ మారాలని దేవుని కోరిక, మన కోరిక కొరక. అమ్మే నిజంగా అదే నీ కోరిక కొరక అయితే ఈరోజు నువ్వు మారు, నేను మారు. చనిపెట్ట ముందు మనం మారుతాం అంతే కదా. మనం మారినటువంటి ఎలా ఉండాలి? శత్రువులను ప్రేమించాలి, శత్రువుల దగ్గర ప్రార్థన చెప్పాలి. వాళ్ళు మనం తిడుతున్నా కనుక నవ్వుతూ బాగుపడమ్మా, ఏం కాదు, తిట్టుకో నన్నేం తగలేదు కనుక నవ్వుకుంటున్నారు. ఇక అసలు రాసం లేదు, ఎంత తిడుతున్నా కూడా అంతే. నాకు ఏడుంది అది అసలు? చెబుతూనే ఉండాలి. చెప్పి చివరికి వాళ్ళే మారిపోతారు. కాబట్టి చెప్పాల్సిన పని దేవుడు మనకి ఇచ్చాడు. సంఘంలోని బాధ్యతను ఈరోజు తెలుసుకున్నావు. ఒకవేళ చిన్న బిడ్డలాగా ఉన్నావా లేవా నిర్ణయం తీసుకో. ఉన్నవా లేవా? లేకపోతే రెడీగా. ఓకే, అందరం కూడా తల వంచితే ప్రార్థన చేద్దాం. అందరి వరకు ప్రార్థన భవిత సమయం స్తోత్ర. అందరి వరకు ప్రార్థన కొరకు రెడీగా సమయాన్ని కొరతను బట్టి దేవుడు మన జీవితాలను వెలుగుమయముగా మార్చి పరలోక